అసలు మీరు పెద్దలరా? మీరు పెద్దలా? వాక్యాన్ని వక్రీకరించే మీరు పెద్దలు, మరి చెప్తున్నాను వాక్యాన్ని వక్రీకరించే మీరు పెద్దలు, మీ సొంత బిల్డింగ్ మరి చెప్తున్నాను, మీ సొంత రాజ్యాన్ని స్థాపించుకుని మీరు పెద్దలు. మరి చెప్తున్నాను ఈ సత్యాన్ని మరి చెప్తున్నాను గరుగ్గానే చెప్తాం, ఈ సత్యాన్ని గరుగ్గానే చెప్తాం. ఆయన చెప్పిన మాటలు ఏదైతే ఉందో రాడికల్ వర్డ్స్, ఆయన రాడికల్ స్టేట్మెంట్స్ బట్టి రాడికల్ గా మనం మాట్లాడతాం. మీ సొంత పిల్లలు పాటలు పాడాలి. మరి మీ సొంత పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాక్యాలు చెప్పాలి. మళ్ళీ మీతో చప్పట్లు కొట్టి కూర్చుడా శిశువులు తయారీ మళ్ళీ చెప్తాను. బ్లండర్ మిస్టేక్, వీళ్ళందరూ కలిసి బ్లండర్ మిస్టేక్ మళ్ళీ చేస్తున్నారు. ఇస్తున్నాం వాళ్ళు శుభాలు తెలియజేస్తున్నాను. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలో వెళ్ళకన్నా ముందుగా ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మంచిగా ప్రార్థన చేసుకున్నాం. లోకమంత క్షమ తండ్రి, విశుద్ధుల ఘనుడ ఉన్నతుడ మహా ఉపకారి అయిన దేవానికి స్తోత్రాలు తండ్రి. గతకాలం అంతా కాపాడి ఇలా నిన్ను తెలుసుకోవడానికి మరలా మాకు దినాన్ని ఇచ్చినందుకు నీకు స్తుతులు చెల్లిస్తుంది. ఈ వాక్యపు లోతుల్లో మర్మైన జ్ఞానాన్ని అర్థం చేసుకునే స్టాండర్డ్స్ను, ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి నీవే మహిమ పొందుకొని గ్రహిస్తున్నాము. నీ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమె మంచిది, వాక్యంలో వెళ్దాం. వాక్యంలో వెళ్ళకనే ముందుగా కొన్ని ముఖ్యాంశాలు ఏంటంటే మనకి ప్రతిరోజు ప్రతిసారి ఉండదు ఈ ముఖ్యాంశాలు మనకు కొత్త ఏం కాదు. కొన్ని ముఖ్యాంశాలు వాక్యంలోకి వెళ్ళకనే ముందుగా కొన్ని ముఖ్యాంశాలు. చాలా మంది వచ్చారు. చాలా మంది అంటారు ఏంటంటే మీరు క్రిస్టియన్ క్రైసిస్ మీద మాత్రమే రియాక్ట్ అవుతారని. మరి ఒకడంటే అసలు మీరు రియాక్ట్ అవ్వలేదు ఈ పేపర్ లీక్ మీద, వీటన్నిటి మీద, ఈ సమాజంలో జరుగుతున్నాయి సమస్యలు ఏవైతే ఉన్నావో వాటి మీద మనం రియాక్ట్ అవ్వలేదంట. ఎవడు చెప్పాడు రియాక్ట్ అవ్వలేదని? చూసావని అడుగుతున్నావు, నువ్వు చూసావా? మనం ఫస్ట్లోనే రియాక్ట్ చూసాం కదా, ఫస్ట్లోనే రియాక్ట్ అయ్యాం మనం వీటి గురించి. ఇక్కడ మన వీడియోలు చూస్తే కదా చూడడం, ఎందుకంటే చెప్పండి కొంచెం వాక్యం ఫస్ట్లోనే రియాక్ట్ అయ్యాం వీటి గురించి. తర్వాత ఈ రిజిగ్నేషన్ ఏదైతే ఉందో, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్ ఏదైతే ఉందో, ఆ రిజిగ్నేషన్ తర్వాత అంత పట్టింపు. ఎందుకంటే వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేసింది ఏంటంటే ఆ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అభిజిత్ దీప్కే, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మెయిన్గా ఫోకస్ చేసిన విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్ గురించి మాత్రమే ఫోకస్ చేశాడు. ఇంకా అక్కడక్కడ ప్రొటెస్ట్లు జరుగుతాయి, వాటికి ఎందుకు సపోర్ట్గా రావట్లేదు నా డౌట్. వాడు డిమాండ్ చేసిన ప్రతి డిమాండ్లో ఒక్క డిమాండ్ తప్ప మిగతా నెరవేర్చలేదు. ఒక్కటి తప్ప, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్ తప్ప మిగతా ఏవి వాళ్ళు తీర్చలేదు. మరి ఎందుకు వాటన్నిటి రైస్ చేయకుండా వీటి తర్వాత అక్కడ ఢిల్లీ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. నాకు డౌట్గానే మిగిలిపోయింది. చూద్దాం ఏం చేస్తారు. విచిత్రం ఏంటంటే చూడండి, దేశాన్ని నాశనం చేస్తున్న పార్టీ ఏదైతే ఉందో, మత విద్వేషాలు, కుల విద్వేషాలకు పెద్ద బీట వేసిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ నుంచి ఒకటి దిగిపోతే మరి ఏమంటే ఆర్ఎస్ఎస్ ఏజెంట్. మరి చెప్తున్నాను, ఆర్ఎస్ఎస్ ఏజెంటే. మొదట్లో ఇతను ఆర్ఎస్ఎస్ ఏజెంట్. మొదట్లో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అయినా కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడు. బీజేపీ పార్టీ ఈ దళారులు అంటారు చూసావా, మెయిన్ గేమ్ ప్లేయర్స్ అంటారు చూసారా, జస్ట్ లైక్ అలాంటి వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్గా అయ్యాడు. మళ్ళీ ఏంటో మరి అతను ఒకే పార్టీ, ఇతనికి అతను తేడా అంటే నాకు అర్థం కాలేదు. వీటన్నిటి నాకు అర్థం కాలేదు, అందుకే పెద్దగా రియాక్ట్ అవ్వాలి. ఆ మధ్యలో రియాక్ట్ అయ్యాం. ఈ భారతదేశంలో అణగారిన వర్గాలు ఏవైతున్నాయి, అణగారిన కులాలు ఏవైతున్నాయి, వీటన్నిటికీ విద్య అందించాలని మనిషిగా చూడని ఈ ప్రాంతాల్లో, ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో జోగిలి వ్యవస్థతో చెప్పండి అగ్రకులాలు అయితే వర్ణా క్యాస్ట్ అవుతుందో ఆ వర్ణా క్యాస్ట్ కింద నలిగిపోతున్న కొంతమంది కాదు అని చెప్తాను. ఈ 4 పాదాలకు వెలుకల ఈ 4 సింహాలు అంటారు సరే, వీటి వెలుపల చేసిన కొందరి మనుషులుగా చూడకుండా కేవలం బానిసలాగా, కుక్కల్లాగా, అంటరానితనంతో పెద్దపీట వేసుకున్న ఈ ప్రాంతాల్లో వైద్యాన్ని చెప్పండి, ఇంకా చాలా వైజ్ఞానికపరమైన జ్ఞానాన్ని వివిధ రకాల్లో, వివిధ రంగాల్లో చెప్పండి మంచి జ్ఞానాన్ని, మనిషిగా చూసే టెక్నాలజీతో, మరియు విద్య అవసరమైతే విద్యను, వైద్యాన్ని మిషనరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెచ్చి లండన్లో, మరి చెప్తున్నాను ఈ విద్య కోసం లండన్లో వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేశారు. మీకు తెలుసా క్రైస్తవ సంఘ చరిత్రలో, మరి చెప్తున్నాను కేవలం ఈ రాజును అందుకే ప్రవీణ మాట నడితే భక్తి మాత్రమే కాదు, బాగుండి ప్రవీణ నీ మాట భక్తి మాత్రమే కాదు బాధ్యతతో కూడిన జీవన విధానం అంట. క్రిస్టియానిటీ అంటే మరి చెప్తున్నాను భక్తి మాత్రమే కాదు బాధ్యతతో కూడిన చెప్పండి జీవన విధానం అంటే ఏంటి? సమాజం పట్ల బాధ్యత ఉంది మనకి. మరి చెప్తాను సమాజంలో అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే హక్కు మనకు గుర్తుపెట్టుకోండి.
క్రిస్టియన్గా మళ్ళీ చెప్తాను, సమాజంలో అన్యాయం జరుగుతున్న ప్రశ్నించలేకపోతున్నావు అంటే నువ్వు క్రిస్టియన్ కాదు. భక్తి మాత్రమే కాదు, గుర్తుపెట్టుకో, భక్తి మాత్రమే కాదు, బాధ్యతతో కూడిన జీవన విధానం క్రిస్టియానిటీ అంటే. సమాజంలో అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించాలి, గుర్తుపెట్టుకోండి. సమాజంలో అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించాలి. ఇది తప్పు అంటే తప్పనే చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. బాధ్యత ఉంది, సమాజం పట్ల క్రైస్తవునికి బాధ్యత ఉంది. మరి చెప్తాను, సమాజంలో జరుగుతున్న ప్రతి క్రియకు మనకు సంబంధం ఉంది, గుర్తుపెట్టుకోండి. సమాజంలో జరుగుతున్న ప్రతి మంచికి మనకు సమాధానం ఉంది, సమాజంలో జరుగుతున్న ప్రతి చెడుకు మనకు చెప్పండి లింక్ ఉంది. అందుకే మళ్ళీ చెప్తాను, అపోస్తలులు కానీ ప్రవక్తలే కానీ వీళ్ళందరూ డైరెక్ట్గా కోట్ చేసిన కొన్ని ఏవైతే ఉన్నాయంటే అది చెప్తాను. మిషనరీలు కానీ, అపోస్తల్స్ కానీ, ప్రాఫిట్స్ కానీ మేమే కోట్ చేసినట్టే మనిషిని మనిషిగా చూడడమే, మనిషిని సాటి మనిషిని ప్రేమించడమే. బైబిల్ మనకు అంత చదివితే కొన్ని అర్థమవుతాయి. ఏంటంటే దానిలో 2 ఆజ్ఞలు యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చారు కదా. 2 ఆజ్ఞ ఏంటి చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన 2 ఆజ్ఞ ఏంటి చెప్పాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఎలా ప్రేమించాలి నిన్ను వలె నీ పొరుగువాన్ని? ఈ అధ్యయనంలో చూద్దాం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ఎలా ప్రేమించాలి? యోహాను ఇదే మాట, నీకు ఒక చొక్కా ఉంటే ఇంకో చొక్కా. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు, ఏ మనసు క్రీస్తు యేసు కలిగింది? ఈ మనసు, ఏ మనసు కలిగింది క్రీస్తు యేసు? మరి చెప్తాను, క్రీస్తు యేసుకి ఏ మనసు కలిగింది? తనకు లేకున్నా మళ్ళీ చెప్తాను, తనకు లేకున్నా శిష్యులకు మళ్ళీ చెప్తాను, శిష్య బృందానికి చెప్పండి కడుపు నింపే మనసు అయింది. తనకు లేకున్నా మనుషులకు మళ్ళీ చెప్తాను, తనకు లేకున్నా చెప్పండి తన ఆకలి దప్పులతో నిందలతో వేదంతో భరిస్తున్న వీటన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువు అంటారు. యోహాను శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని శాస్త్ర సదుకాయలు వీళ్ళందరూ భోజనం చేస్తున్నారు. అడుగుతాడు, యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లేదు ప్రభు అని అడిగితే యేసుక్రీస్తు పెళ్లి కుమారుడు వాళ్ళతో ఉండగా చెప్తాను వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉంటారు అంటాడు. క్రీస్తు యేసు కలిగిన ఆ మనసు ఏంటైన మనసు? ఏంటైనా కలిగిన మనసు? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలన్న ఆ మనసు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలన్న ఆ మనసే. మరి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలన్న ఆ మనసే చెప్పండి. నీ పొరుగువాన్ని ప్రేమించాలన్నది ఆయనకు కలిగిన మనసు. ఎదుటి వాడికి ద్రోహం చేయకుండా వాడి నాశనాన్ని కోరుకోకుండా వాడి మేలును కోరుకోవడం ఆయన కోరుకున్న ఆ మనసు. చెప్తున్నా, ఆ మనసు నీకుందా అని అడుగుతున్నా. ఆ మనసు నీకుందా? ఎదుటి వాడిని చూసి ఓవర్వలేక మళ్ళీ చెప్తున్నా, ఓవర్వలేక వాడి నాశనాన్ని కోరుకుంటావా? నీవు నాశనం అయిపోతావు, గుర్తుపెట్టుకో. చాలా మంది అనుకుంటారు ఒకటి తొక్కేసి బతుకుతున్నాం చాలా మంది అనుకుంటారు, కానీ వాడి వెనకాల మరి మహానాశనం సిద్ధంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఒకరిని తొక్కేసి వాడు వ్యాపార మాసం చేసి వాడు బతుకుతుంటే చూడలేక ఈ ఓవర్వలేక మళ్ళీ చెప్తున్నాం, ఓవర్లేక వాడి బతుకుని చూసి ఓరలేక, వాడి బట్టను చూసి ఓరలేక, వాడి బట్టను చూసి ఓరలేక మళ్ళీ నాశనానికి తలపెట్టారో. గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఉంటుంది ఏంటంటే దే ఆర్ క్రియేటెడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆయన స్వరూపాన్ని ముట్టుకుంటే మళ్ళీ ఆయన స్వరూపాన్ని ముట్టుకుంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటారా? ఊరుకుడు గుర్తుపెట్టుకోండి. ఆయన కలిగిన ఆ మనసుతో మేలు తలపెట్టండి. కానీ మళ్ళీ చెప్తాను, ఆయన కలిగిన ఆ మనసుతో మేలే తలపెట్టండి కానీ కీడు తలపెట్టకండి. ఒక మేలు కోరుకుంటే ఒక మేలు కోరుకుంటే మీకు మేలే కలుగుతుంది, ఒక కీడు కోరుకుంటే మళ్ళీ చెప్తాను మీకు కీడే కలుగుతుంది. చరిత్రలో మనం అందరం చదువుకునేది ఏంటంటే ఒకడి నాశనాన్ని కోరుకున్న ఒక్కడు కూడా మళ్ళీ చెప్తాను చరిత్రలో బాగుపడినట్టు చరిత్రే చెప్పలేదు. నువ్వు బాగుపడతావు అనుకుంటావా? మళ్ళీ నువ్వు బాగుపడతావు అనుకుంటావా? చరిత్రే చెప్పలేకపోయింది, చరిత్రే నిరూపించలేకపోయింది. ఒక నాశనాన్ని కోరుకున్న ప్రతి వ్యక్తి బాగుపడతాడనుకుంటే అది బాగుపడడు. ఒకరిని తొక్కేసి ఒక నాశనం చేసి వాడి బట్టను చూడలేక, వాడి బ్రతుకుని చూడలేక వాడు నాశనం చేయాలనుకుంటే మళ్ళీ చెప్తాను ఆధార్ కార్డు మీకు ఉండవు, మీ బ్రతుకులు మళ్ళీ చెప్తాను మీ హిస్టరీలు ఉండవు, మీ హిస్టరీ బేస్లో మీ హిస్టరీ రికార్డ్సే ఉండవు, గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఉంటుంది ఏంటంటే దే ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని స్వరూపంలో చేసుకున్న మనిషిని చూసి ఓర్వలేక చంపావో, కక్ష కట్టావో, గుర్తుపెట్టుకో నీ నాశనానికి నువ్వు గుంట తవ్వుకుంటావు. కయ్యన హేబెల్ సంగతి మనం చూస్తాం కదా, దేశ దిమ్మగా మారిపోయి, గుర్తుపెట్టుకో. రక్తం మొరపెడతాది, మళ్ళీ చెప్తాను రక్తం మొరపెడతాది, గుర్తుపెట్టుకోండి. వాడు అన్యాయం చూసి వాడికి బాగా మొరపెడతాది, గుర్తుపెట్టుకో. వాడికి నువ్వు చేసిన అన్యాయం చూసి వాడికి బాగా దేవునికి మొరపెడతావు, వాడికి మనసు దేవునికి మొరపెడతావు, వాడి ఆలోచన దేవునికి మొరపెడతాది. న్యాయం చేయకండి, అందుకే దేవుడు మాట్లాడతాం, న్యాయం చేయ, అక్రమం చేయకండి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని వీటన్నిటి పట్ల మనకు బాధ్యత ఉంది, క్వశ్చన్ రేస్ చేసే బాధ్యత ఉంది, కాన్స్టిట్యూషన్ లో మనకు అధికారం ఉంది.
ఫండమెంటల్ రైట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ అని వదిలిపెట్టి మేము మూసుకొని ఉంటామంటే మళ్ళీ చెప్తాను, సమాజం నాశనం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. రైస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. వాయిస్ రైస్ చేయాలి. జరుగుతున్న అన్యాయాలను బట్టి వాయిస్ రైస్ చేయాలి. అమాయకుల పట్ల, మళ్ళీ చెప్తున్నాను, అమాయకుల పట్ల బలం లేని బలహీన వర్గం పట్ల నిలబడి వాక్యాన్ని బోధించాలి. వాక్యంతో కడగాలి. మనకిచ్చిన అధికారంతో, ఈ రాజ్యంలో మనకిచ్చిన అధికారంతో మళ్ళీ చెప్తాను, క్వశ్చన్ రేస్ చేయాలి. అన్యాయం జరిగితే క్వశ్చన్ రేస్ చేయాలి. వీటన్నిటి పట్ల చెప్తున్నాను. వీటన్నిటి పట్ల మనకు బాధ్యత ఉందా అని అంటే చెప్పండి, బాధ్యత ఉంది. గుర్తుపెట్టుకోండి. వీటన్నిటి పట్ల బాధ్యత మనకు ఉందా అంటే చెప్పండి, బాధ్యత ఉంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల, సమాజంలో జరుగుతున్న చెప్పండి దాడుల పట్ల, వీటన్నిటి పట్ల మనకు చెప్పండి అధికారం ఉంది. అడగాలి, కడగాలి. చెప్తున్నాడు చూడండి, మహాసంగ్రామ అధ్యయనంలో మళ్ళీ తిరిగి వెళ్తున్నాము. మహాసంగ్రామ అధ్యయనానికి బాప్తిజం ఇచ్చి యోహాను దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, అనాది సంకల్పమైన దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, వాక్యం ఏనాన్ని చూపించడానికి, సమాజానికి గొడ్డుబారిన సమాజానికి వాక్యంతో ఎలుగెత్తి సమాధానం ఇవ్వడానికి, మరి చెప్తాను లేఖనాలతో కడిగేయడానికి, దేవుని ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి, ధర్మశాస్త్ర విధులను చెప్పండి ఈ అన్న కయపై ఈ కుల రాజకీయాలు ఏవైతే ఉన్నా ఆ కుల రాజకీయాన్ని ఎత్తి పాడేయడానికి, సమాజంలో జరుగుతున్న అక్రమ సంబంధాలని చెప్పండి బాప్తిసం ఇచ్చి యోహాను సిద్ధం. ఈ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి సిద్ధమైన యోహాను ఎలా నడిచాడు, ఆ స్టాండర్డ్స్ మనలో ఉండాలి. గుర్తుపెట్టుకుంటే ఆ స్టాండర్డ్స్ మనలో ఉండాలి. ఒకటి పట్ల అన్యాయం జరుగుతుందా అంటే ఎత్తాలి, నోరెత్తాలి. దేవుడు మనకిచ్చిన అలాంటి ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. చూద్దాం ఒకసారి. మహాసంగ్రామ చరిత్ర అధ్యయనాలు ఎలాబొరేటర్గా వివరించుకొచ్చారు. 1వ అధ్యాయం 2వ అధ్యాయం. మహాసంగ్రామ అధ్యాయాన్ని ఘనత వహించిన థెయోఫిలా అనే వ్యక్తికి లూకా గారు రాస్తున్న యేసు వార్త, వాక్య సేవకులైన వారిని అప్పగించిన వాటి కళ్ళారు చూసిన కొన్ని సంగతులు ఎలాబొరేటర్గా వివరిస్తున్నారు. చూడండి, వాక్య సేవకులైన వారిని అప్పగించిన వీటన్నిటి కొన్ని ఎలాబొరేటర్గా వివరిస్తున్నారు. చూడండి, యోహాను గారు ఎలాబొరేటర్గా వివరించుకునే సంగతులని చూద్దాం. మళ్ళీ చెప్తాను, లూకా సువార్తనే కావాలని ఎందుకు మళ్ళీ చెప్తాను, ఎందుకు ఈ లూకా సువార్తని ప్రాముఖ్యంగా తీసుకొని చెప్తున్నానంటే మళ్ళీ చెప్తాను, 4 సిమిలర్ గాస్పల్స్లో మత్తయ్య జీనాలజీ అంటే వంశవృక్షాన్ని బట్టి రాస్తా, తనకున్న పరిధిలో, తనకున్న జ్ఞానంతో రాస్తాడు. యోహాను అటు గ్రీకు దేశస్తులకు చెప్పండి, అటు గ్రీకులకి హెబ్రీలకు నోటి మీద ఏలేసుకునేలాగా చెప్పండి, ఈయన మెస్సయ్య, మహిమ వెలుగు అంటే ఈయన వెలుగు అని చూపిస్తాడు. ఇక మార్కు సువార్తకు వచ్చేసరికి తనకు తెలిసిన జ్ఞానంలో, తనకు తెలిసిన పరిధిలో మార్కు రాస్తుంది. కానీ లూకాల కాదు. ఆనాటి రాజకీయ పరిస్థితులు, సమకాలీన పరిస్థితులు, మళ్ళీ సమకాలీన భౌగోళిక పరిస్థితులు, వీటన్నిటిని అధ్యయనం చేసుకుంటూ వైద్యులైన లూకా గారు, ఎందుకంటే మనోడు ఎడ్యుకేటెడ్ గారు, వీటన్నిటిని సమకాలీన ప్రదేశాన్ని, భౌగోళిక అధ్యయనాన్ని, వీటన్నిటిని అధ్యయనం చేసి యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్ర గాంభీర్యాన్ని చూపిస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్ర గాంభీర్యాన్ని ఈయన చూపిస్తున్నాడు. ఆ చరిత్ర గాంభీర్యాన్ని 2 అధ్యాయాలు మనం చూసాం. 2 అధ్యాయాలు మనం చూసాం. మహాసంగ్రామ అధ్యాయాన్ని నెరవేర్చడానికి ఒక చెప్పండి అరణ్యంలో ఒక శబ్దం అన్నాడు. అరణ్యంలో ఒక శబ్దం అన్నాడు. ఎవరు ఆ శబ్దము? జాన్ ద బాప్టిస్ట్ అన్నారు. ఆ అరణ్యంలో శబ్దమే గలమెత్తి కొన్ని మాటలు చెప్తుంది. ఆ మాటలను మనం చూద్దాం ఒకసారి. లూకా సువార్త చూడండి ఒకసారి. లూకా సువార్త చూడండి, త్వరగా వాక్యంలో వెళ్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను అండి. దివకైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతురాధిపతిగాను, ఇతురయ త్రాకోనిది దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతురాధిపతిగాను, అబీలేనే దేశమునకు లూసాని అధిపతిగాను, అన్నాయు కయాపాయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో జకర్యా కుమారుడైన యోహాను వద్దకు వాక్యం వచ్చాను. అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుని వద్దకు ఏ వాక్యం వచ్చిందంట? ఒకసారి, దైవమే సశరీరత ధరించుకుంటే ఎలా ఉంటుందో, ఒక మహా వెలుగే, సమీపించరాని తేజస్సులో ఉన్న అమరత్వం కలిగిన ఆ వెలుగే, త్రిత్వంలో తదేకమై ఉన్న ఆ పరిశుద్ధుడే
లోక మర్యాదను తిరగరాసే చెప్పండి ఆ ఏక శరీరమే, పాపం ఎరుగని పరిశుద్ధ శరీరమే, సమస్త సృష్టికి లయకారకుడైన ఆ దేవుడే చెప్పండి యోహాన్ దగ్గరకు వచ్చిన అరణ్యంలో ఉన్న జకర్య కుమారుని యొద్దకు ఈ వాక్యం వచ్చిన. అరణ్యంలో ఎందుకున్నాడు జకర్య? మరి చెప్తున్నాను, జకర్య ఎందుకు అరణ్యం ఉన్నాడు అని అడుగుతున్నా. తెలియదు ఎందుకు అరణ్యంలో ఉన్నాడు. దీనికి ఒక ప్రత్యేకమైన మెసేజ్ ఉంది, ఇప్పుడు అంత వీలవ్వదు, అలా అవుట్లైన్ టచ్ చేస్తాను చూడండి ఒకసారి. దీనికి కొంచెం హిస్టారీలకు కొంచెం దీనికి కొంచెం హిస్టరీలోకి వెళ్ళాలి, అంత టైం లేదు కాబట్టి మనం చూద్దాం, కొన్ని వచనాలు చూద్దాం. ఎందుకు అరణ్యంలో ఉన్నాడు, ఎందుకు అరణ్యంలో ఉన్నాడు ఈయన చెప్తా సమాధానం. ఎందుకు అరణ్యంలో ఉన్నాడు యోహాను? ఎందుకు యోహాను అరణ్యంలో ఉన్నాడు చెప్తారా మీరు ఎవరైనా? ఎందుకున్నాడు? తల్లిదండ్రులు చనిపోయారు యోహాను. ఇది హిస్టరీ రికార్డ్స్ లో ఉంటాయి ఇలాంటి విషయాలు, కొన్ని హిస్టరీ రికార్డ్స్ లో బైబిల్ మాత్రమే చదివితే సరిపోదండి. మరి చెప్తాను, దీనికి చదివిన మరి చెప్తాను అందుకే ఉంటుంది. పూర్ణ ఆత్మతోను, పూర్ణ జ్ఞానంతోను, పూర్ణ శక్తితోను, ఆత్మతో, వీటన్నిటిని ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం మరి చెప్తాను. బైబిల్ చదవడానికి ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాము. ఏమైనా చదివేసామమ్మా అయిపోయిందమ్మా, ఇదేసామన్నా అయిపోయింది అన్నట్టున్నారా? అక్షరం అనేది అక్షరం మీద అర్థం కాదు. మరి తను దీన్ని చదువుకోవడానికి ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, దీన్ని చదువుకోవడానికి, దీన్ని అర్థం చేసుకోవడానికి ఎంత టైం ఇస్తున్నారు మీరు అందరూ? దీన్ని చదువుకోవడానికి, దీన్ని అర్థం చేసుకోవడానికి, దీని గురించి ప్రకటించడానికి, తెలుసుకోవడానికి, ప్రతి వర్డ్కి నా మీనింగ్ తెలుసుకోవడానికి ఎంత సమయం మీరు వెచ్చిస్తున్నారు, ఎంత సమయం మీరు పెడుతున్నారు, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు? పూర్ణాత్మతో, పూర్ణ జ్ఞానంతో తెలుసుకోగలుగుతున్నారా? తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఒక అమ్మాయి అంట, ఒక ఆమె అన్నట్టు పూర్ణాత్మతో, పూర్ణ జ్ఞానంతో తెలుసుకుంటూ శిఖరానికి వేసినట్టు. ఏ శిఖరం చెప్పండి. చేస్తారు కదా మన వాళ్ళు, కొండల మీద ఎక్కి ప్రార్థన అలా ఎక్కి ఇలా ఎక్కి ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, షో చేస్తూ ఉంటారు కదా సోషల్ మీడియాలో. చెప్పండి, అలా ఉంటుంది. రైట్ మీనింగ్ తెలుగు, బిబ్లికల్ వర్డ్స్కి రైట్ మీనింగ్ తెలియకపోతే అలా తయారవుతారు. అలా తయారు కాకుండా చెప్తాను. థియోలాజిన్స్ ఉన్నారు. ఈ గతం ఏదైతే ఉందో, ఈ గతంలో మరి చెప్తాను, ఈ గతంలో కొన్ని దుర్బోధలు సోషల్ మీడియాలోకి వస్తే ఆ వక్తలు ఎవరైతే ఉన్నారో, వాక్యం తెలిసిన వారు, థియాలజీ తెలిసిన వారు చెప్తాను, ఎడా పెడ వాయిస్తే మరి చెప్తాను కనిపించకూడదు. ఈ ఖర్చీఫ్ల మీద కనిపించకుండా పోయారు. ఈ ఖర్చీఫ్లు ఎవరైతే అమ్ముతారో ఈ ఖర్చీఫ్లు అమ్మేవారు. మళ్ళీ చెప్తున్నా యాపిల్స్ పిల్లలు, వీళ్ళందరూ ఈ వక్తలు ఎవరైతే ఉన్నారో, వాక్యం తెలిసిన ఈ వక్తలు ఎవరైతే ఉన్నారో, థియాలజియన్స్ ఎవరైతే ఉన్నారో, ఎడాపెడ వాయిస్తే వీళ్ళు లేఖనాలతో ఎడాపెడ వాయిస్తే కనుమరుగైపోయారు. మరి మొన్న ఒక పెద్ద మనిషి అంటున్నాడు ఏంటంటే, వినండి, మొన్న ఒక సోకాల్డ్ ప్రీచర్ ఎవరైతే ఉన్నారో, ఆయన పేరు నేను చెప్పకపోతే చెప్పే పేరు బాగోదు, ఏమంటున్నాడంటే ఆయన కొన్ని మాటలు నేను చెప్తాను చూడండి. ఆయన ఏమంటున్నాడంటే 10th జనరేషన్ వరకు బ్లడ్ లైన్ అనాయింటింగ్ ఉందండి. ఏనండి అంటే అర్థమైందా మీకు? పెంతకోస్తకి వెళ్తే ఇది కొంచెం డిఫరెంట్గా అర్థమవుతుంది అది మీకు. కొత్త నిబంధన విషయానికి పాత నిబంధన, దెర్ ఈస్ అ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అనాయింటింగ్ అండ్ న్యూ టెస్ట్మెంట్ అనాయింటింగ్. వీటన్నీ అర్థం చేసుకుంటే నేను చాలా బాధ పెట్టేశారు. మళ్ళీ చెప్తున్నాను, చాలా బాధ పెట్టేశారు. నేను మొదట్లో ఫస్ట్ లేడా అయితే బాగోదు సంఘానికి వెళ్ళమని భయంకరంగా బాధ పెట్టేశారు. ఎందుకంటే తెలియదు కదా, ఎందుకంటే ఆ వాక్యం తెలియదు, పెద్దగా బైబిల్ తెలియదు, అంత థియోలాజికల్ ఎక్స్ప్లెనేషన్ నాకు తెలియదు, థియోలాజికల్ ఎక్స్ప్లెనేషన్ తెలియదు. బాధ పెట్టారు. బయటకు వచ్చేసాను, కొన్నిసారి పరిస్థితులు బయటకు వచ్చేసాయి. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మళ్ళీ చెప్తాను, రైట్ థియాలజీ తెలియని ప్రతి ఒక్కరు చెప్పండి అనాయింటింగ్ అంటే డిఫరెంట్గానే అనుకుంటారు. 10th జనరేషన్ వరకు మరి చెప్తాను. 10th జనరేషన్ వరకు ఏంటండి బ్లడ్ లైన్ అని ఎవరు చెప్పండి? మరి అదే అనాయింటింగ్ 10th జనరేషన్ వరకు ఉండే అనాయింటింగ్, బ్లడ్ లైన్ అనాయింటింగ్ అయితే నిజమే అయితే అపోస్తల పిల్లలు ఈ రోజు ఉండేవాళ్ళు, ప్రాఫిట్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు ఉండేవాళ్ళు. మరి ఎందుకు లేరు? బిబ్లికల్ లెసన్స్ వీళ్ళకి తెలియదు. మళ్ళీ చెప్తాను, బిబ్లికల్ లెసన్స్ తెలియదు. భయంకరమైన దుర్బోధ, సంఘాన్ని నాశనం చేసి ఎలిమెంట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. భయంకరమైన దుర్బోధ, సంఘాన్ని నాశనం చేసి ఎలిమెంట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యాన్ని వక్రీకరించే ప్రవక్తలు, మళ్ళీ దొంగ ప్రవక్తలు వస్తారు. ఆయన నామను బట్టి, ఆయన నామం దూషించడానికి, మళ్ళీ చెప్తాను ప్రజల్ని మోసపుచ్చడానికి, నరకానికి, నిత్య నాశనానికి తీసుకుంటూ మహా దుర్బోధకులు వస్తారు. అలాంటి దుర్బోధకులు దులిమాడేయాలని మళ్ళీ వాక్యం తెలియాలి, థియోలాజికల్ ఎసెన్స్ తెలియాలి. గుర్తుపెట్టుకోండి. తెలియకుండా వచ్చేసమ్మ, చూసేసమ్మ, ఈరేసమ్మ, చెప్తాను వాక్యం అర్థం అవుతుంది. గుర్తుపెట్టుకో, అలాంటివి అర్థం అవ్వాలి. గుర్తుపెట్టుకో. దానికి బేస్లో మనం చెప్తున్నాము, ఆ వ్యక్తి ఎవరైతే సోకాల్డ్ ప్రీచర్ ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి అన్న మాటలు ఏవైతే ఉన్నారో వాటికి మరి చెప్తాను కనీసం రెఫరెన్స్ కూడా లేదు. 10th జనరేషన్ వరకు బెడ్ లైన్ అనాయింటింగ్ ఏంటండి ఎవరు చెప్పాడు మీకు?
ఈ నామినేషన్ మరి ఎత్తున భయంకరమైన పిచ్చి పెరిగిపోయింది సంఘాల్లో. మరి ఎత్తును సంఘంలో చూడండి భయంకరమైన పిచ్చి పెరిగిపోయింది ఈ రోజుల్లో. చూడండి మరి ఎత్తును వాళ్ళ కొడుకులు రాజ్యాలు వెళ్తాం. మరి వాళ్ళ కొడుకులు పాటలు పడుతున్నారు, కొడుకులు వాక్యాలు మళ్ళీ ఎత్తున మిగతా వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ కొడుకులే మరి వాళ్ళ కొడుకులే పాటలు పాడతారు, వాళ్ళ కొడుకులే చెప్పండి వాక్యాలు చెప్తారు. మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి? ఇంకా చప్పట్లు కొట్టుకోవాలా? చప్పట్లు కొట్టుకుని కూర్చోవాలా? ఇది కాదు మరి ఇది దీనికోసం కాదు యేసుక్రీస్తు ప్రభువు కొరడా తీసుకొని తొలిమాడేసింది అందరినీ. మీ సొంత రాజా స్థాపించిన సువార్త మీ అబ్బ సొత్తు కాదు. బలి సంఘాలు మీ అబ్బ సొత్తు కాదు, సువార్త మీ అబ్బ సొత్తు కాదు, బైబిల్ మీ అబ్బ సొత్తు కాదు. నీ పిల్లల రాజాలో మరి నీ సొత్త నీ అబ్బ సొత్త అని అడుగుతున్నా. పిల్లల రాజా ఎవడరా నువ్వు అసలు? అవి ధైర్యంగా మీరు పెద్దలరా? మీరు పెద్దలా? వాక్యాన్ని వక్రీకరించే మీరు పెద్దలు, మరి చెప్తాను వాక్యాన్ని వక్రీకరించే మీరు పెద్దలు, మీ సొంత బిల్డింగ్ మరి చెప్తాను మీ సొంత రాజ్యాన్ని స్థాపించుకుని మీరు పెద్దలు. మరి చెప్తున్నా ఈ సత్యాన్ని మరి చెప్తున్నాను గరుగ్గానే చెప్తాం, ఈ సత్యాన్ని గరుగ్గానే చెప్తాం. ఆయన చెప్పిన మాటలు ఏదైతే ఉందో రాడికల్ వర్డ్స్, ఆయన ఇచ్చిన రాడికల్ స్టేట్మెంట్స్ బట్టి రాడికల్ గా మనం మాట్లాడతాం. మీ సొంత పిల్లలు పాటలు పాడాలి. మరి మీ సొంత పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాక్యాలు చెప్పాలి. మళ్ళీ మిగతా వాళ్ళని చప్పట్లు కొట్టి కూర్చోడా? శిష్యులు తయారయ్యలేదు. మళ్ళీ చెప్తాను బ్లండర్ మిస్టేక్, వీళ్ళందరూ కలిసి బ్లండర్ మిస్టేక్ మళ్ళీ చేస్తున్నారు. అలా చేశారు చాలా మంది. అపోక్రైఫల్ గారి నికోలా అయితే భయంకరమైన బ్లండర్ మిస్టేక్స్ చేశారు. ఆ మిస్టేక్స్ మళ్ళీ ఆ మిస్టేక్స్ ఏవైతున్నావు వీళ్ళు మళ్ళీ ఆ మిస్టేక్స్ చేస్తున్నారు. వాక్యం తెలియదు, ఒక బిబ్లికల్ ఎసెన్స్ తెలియదు. ఇవన్నీ తెలియకుండా సేవలకు వచ్చేసారు, సంఘాలు స్థాపించారు. మళ్ళీ చెప్తాను గొర్రెలు ఎవరైతే మళ్ళీ చెప్తున్నాను వీళ్ళ అండర్లో తప్పు లేదు. గొర్రెలాగా అలా ముందు వచ్చి కూర్చుంటారు. వీళ్ళు వర్షిప్ అవుతుందో మళ్ళీ చెప్తున్నాను ఈ వర్షిప్ లో మీనింగ్లెస్ వర్షిప్, మళ్ళీ చెప్తున్నా మీనింగ్లెస్ వర్షిప్ ఏవైతే చేస్తారో ఆ వర్షిప్ లో వీళ్ళు ఎగురుతారు, ఆ వర్షిప్ లో వాళ్ళు ఎగురుతారు. అదొక డిస్కో బాగా వెళ్తే పబ్ కల్చర్ అక్కడ జనరేట్ అవుతుంది. వీటన్ని వాక్యం తెలుగు నిత్య నరకానికి వెళ్తారని చెప్పినా మళ్ళీ చెప్తాను మా ఇష్టం అంటారు. చెప్తాను మీ అయ్యలు మీకు థియాలజీ నేర్పించారు ఫస్ట్. మళ్ళీ చెప్తాను మీ అయ్యలు మీకు థియాలజీ నేర్పించారు, మీ అయ్యలు మీకు వాక్యాలు అంటే చేయించారు. సిల్వర్ స్పూన్లతో పుట్టారు మీరు అందరూ. మరి చెప్తున్నాను పౌలు గారు అంటారు చెప్పండి కష్టము తెలియాలి, సుఖము తెలియాలి, నిందా తెలియాలి, చెప్పండి పొగడతా తెలియాలి, బాధ తెలియాలి, సంతోషం. అలాంటి సేవకుని మళ్ళీ అలాంటి రాడికల్ గా మళ్ళీ అంత రాడికల్ గా రఫ్ అండ్ టఫ్ ఉన్న సేవకుని మళ్ళీ చెప్తాను ఆయన ఎన్నుకుంటాడు. సిల్వర్ స్పూన్లతో పుట్టేసి సంఘాలు పంపేసాం, చర్చ్ కట్టేసాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తాను. వాక్యం బేస్మెంట్స్ వాళ్ళకు ఉండవు. మళ్ళీ చెప్తాను దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలనుకుంటే కింది నుంచి తీసుకొస్తాడు. ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాలనుకుంటే కింది నుంచి తీసుకొస్తాడు. కింది నుంచి ఆయన తీసుకొచ్చిన ఒక సేవకుడు చెప్పండి ఒక రివైవల్ గా సమాజానికి నిలబడతాడు. అలాంటి రివైవల్ కాకుండా సిల్వర్ స్పూన్లతో పుట్టేసి సంఘాల్లో చెప్పండి పిచ్చి ఎవరంతా చేస్తూ వర్షిప్ అంటూ అదంటూ ఇదంటూ చెప్పండి ఆ సమాజంలో చెప్తున్నాను నాశనమైన కొరంది సంఘానికి పౌలు గారు పత్రికని ఎలా రాస్తారు? వీటన్నిటికి తెలియకుండా ఎగిరేసాం, పాటలు పాడేసాం, ఏదో చేసాం, దేవునికి ఏదో అంటారు మీరు ఓర్వలేరు అంటారు. ఏదో అసలు వాక్యమే నీకు తెలియదు. మళ్ళీ చెప్తున్నాను నీ బతుకు వాక్యమే తెలియదు. మళ్ళీ చెప్తున్నాను మాకు వాక్యం తెలియదు అని మరి మీరు మాకు చెప్తారు. రాడికల్ ఎందుకు మాట్లాడుతున్నా అంత తీవ్రంగా ఉంది గుర్తుపెట్టు. నాశనమైన కొరంది సంఘానికి ఎందుకు పౌలు గారు మళ్ళీ చెప్తున్నా ఉమెన్ డామినేటెడ్ సొసైటీకి ఎందుకు అలా రాస్తారు? అసలు హైదరాబాద్ లో యువత ఎలా ఉంటారో తెలుసా? మళ్ళీ హైదరాబాద్ లో యువత ఎలా ఉంటారో తెలుసా? ఇంత నాశనకరమైన సమాజంలో మరి ఇంత పాపం వెళ్తున్న సమాజంలో మరి చెప్తున్నాను నీ వర్షిపులు అంటూ ఎగరడానికి సంఘంలో పెద్ద పీట వేసావా? బిలాముని ఏదైతే సొంత ప్రవచనాలు చెప్పుకోవడానికి మళ్ళీ బిలాముని ఏదైతే సొంత ప్రవచనాలు చెప్పుకోవడానికి తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి తన స్వలాభానికి బిలాము ఎలాగైతే దాన్ని ప్రవచించాడో దేవుడు నరికేశాడు. గుర్తుపెట్టుకో. కృపాకాలం కదండి ఏం చేయడు కదండి ఇదన్నీ అనుకోకండి. మరి చెప్తాను కృపాకాలం కదా ఏం చేయడు కదా మేము ఏం చేసినా అందుకు చెల్లుతాయి దేవుడి దగ్గర అంటే మొదలు గుర్తుపెట్టుకో నరికేస్తాడు దేవుడు. ఏనాడు నాడు తెల్లగించేస్తాడు. అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడు అయిన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చింది. ఎందుకు వచ్చింది వాక్యము? ఎందుకు వచ్చింది? మళ్ళీ మీ సమాధానం ఎందుకు వచ్చింది చెప్తాను. ఎందుకు వచ్చింది? అంత నాశనకరమైన ప్రాంతాల్లో ధర్మశాస్త్రానికి కుడికైనా ఎడమకైనా తిరగొద్దని దేవుడు ఏదైతే చెప్పాడో ఆ దేవుని ఆజ్ఞను వ్యతిరేకించిన వీళ్ళు ఉడికి ఎడమకు ఇష్టానుసారం బ్రతుక్కి పెద్ద పీట వేశారు. ఈ అన్న కాయప వీళ్ళందరూ కుళ్ళు రాజకీయ ఈ అన్న కాయప ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వీళ్ళ కుళ్ళు రాజకీయాలకు మళ్ళీ చెప్తాను సొంత స్వలాభాలకి అమ్ముడుపోయారు. ప్రధాన యాజకులు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుని వాక్యాన్ని దేవుని పక్షాన్ని నిలబడి దేవుని రిప్రజెంట్ చేస్తూ సమాజానికి ఇలా బతకండిరా ఇలా ఉండండిరా అని చెప్పే ఆ సేవకులైన అన్నా కయపయే ఏం చేశారంట? క్రీస్తుని సిలువ వేయాలని చెప్పారంట.
ఎక్కడ నేర్చుకున్నారు ఇదంతా చెప్పండి? వీళ్ళ పనికి మన సొంత స్వలాభాల కూలి రాజకీయాలు వీళ్ళందరూ నేర్చుకున్నారు. ఈ అన్నకాయపై ఎవరైతే ఉన్నారో ఈ సొంత రాజకీయ కూలి రాజకీయ వీళ్ళన్నీ నేర్చుకున్నారు. మరి ఇలా ఈ కాలం ఆ కాలంలోనే కాదు, మరి ఈ కాలంలో కూడా వాళ్ళ సొంత స్వలాభాలతో రాజకీయాలతో చేయగలిగే సంఘాలు లేవు. వాళ్ళ సొంత స్వలాభాలకి ప్రసంగాలు మార్చిన సేవకులు లేరు. వాళ్ళ సొంత స్వలాభాలకి మళ్ళీ వాళ్ళ సొంత స్వలాభాలకి దేవుని ఉద్దేశాన్ని ప్రాణం పోతే కూడా లెక్క చేయక సువార్త చేసిన దేశానికి, రాజ్యాలకు, అగ్రరాజ్యాలకు, ఎంపైర్స్కి ఎదురు కూడా క్రీస్తు సువార్త చేసిన ప్రాణాలు పోతే కానీ సువార్త మనలోకి రాలేదు. అలాంటి సువార్తను తీసుకుపోయి వీడంట చెప్పండి సంఘంలో రొంపు రాజకీయాలు చేశారంట. ఇవి కాదు వంకర మాటలు, ఇవి కాదు వంకర చేష్టలు. ఆ రోజు వాడు చేశాడు, మరి చెప్తున్నారు అన్న కాయపై ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేశారు. ఈరోజు మీరు చేస్తున్నారు అందరు కలిసి సంఘాన్ని నాశనం చేస్తున్నారు. మీకు ఇష్టానుసారం పెద్దపీట వేస్తున్నారు. మీ సొంత స్వలాభాలకు, సొంత ఉద్దేశాలకు వాక్యాలు చెప్పుకుంటున్నారు. వాక్యం ఏది అడుగుతున్న వాక్యం ఏది? మీరు వాక్యం ఏది? మీరు దేవుని ఉద్దేశం ఏది? నెరవేర్చబడాల్సిన కార్యాలు ఏవి సంఘాల్లో? ఎవడో వస్తారు, మరి చెప్తున్నా ఎవడో వస్తారు. వీడు ఈ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, ఈ పాస్టర్ గారు పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో, ఈ వాక్యం చెప్తే ఎవడో ఒకటి వస్తారు. మరి చెప్తున్నా ఈ రాజకీయ పెద్ద ఎవరైతే ఎవరో ఒకరు వస్తారు. ఎమ్మెల్యేనో ఎంపీనో ఇంకెవరెవరో వస్తారు. ఆ సర్పంచ్ వస్తారు, ఎవరెవరు వస్తారు. వీళ్ళందరికీ పెద్ద పీట వేసి మళ్ళీ చెప్తున్నారు వాక్యాన్ని ఆపి. పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ పెద్ద మనుషులు అందరూ పిలిచిన వాక్యాన్ని ఆపి, నేను చూసాను ఈ సంఘటన లైవ్ లో చూసాక ఒకసారి. వాక్యాన్ని ఆపేసి ఆ పెద్ద ఏదైతే ఉందో కుర్చీ పెద్దది ఇస్తారు, అది పెద్ద సోఫా వేసి వీళ్ళందరూ కలిసి ఆయనకి చెప్పండి పూలమాల వేసారంట. మరి వాక్యాన్ని ఆపి పూలమాల వేయడం ఏంట్రా? చెప్తే వాడు సరిగ్గా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఆ వాక్యం సోమంత కొట్టినగా చెప్పండి. తల్లి చేను మేస్తే పిల్ల చెప్తాను, గడ్డి మేస్తుందా, గట్టి మేస్తుందా? సేవకుడే సరిగా లేదు, మళ్ళీ సేవకుడు సరిగా లేకుండా సంఘం సరిగా ఉంటుందా? చెప్పాలి సేవకుడు మళ్ళీ సేవకుడుగా నువ్వే చెప్పాలి. మీ రాజకీయ నాయకులకు పెద్ద పీట కాదు గుర్తుపెట్టాం. మీ చెత్త రాజకీయాలు ఏవవుతున్నావో సంఘం బయట, మీ చెత్త రాజకీయాలు ఏవవుతున్నా సంఘం బయట ఉండాలి. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఆత్మను రక్షించడానికి నైతిక విలువతో సంఘాలను స్థాపించాం. ఇక్కడ పెద్ద పీట ఎవరికైనా ఉంది అని అంటే అది దేవునికి తప్ప ఇంకెవరికి పెద్ద పీట కాదని చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా ఆడేవాడు వస్తాడు, మరి పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరైతే వస్తారు, వాక్యాన్ని ఆపేసి అంట వీళ్ళందరూ వాక్యాన్ని ఆపేసి చప్పట్లు టప్పి చప్పట్లు కొట్టేసి చెప్పండి ఆయన పూల మరి సత్కరించట వాక్యాన్ని. మరి అడుగుతున్నాను దేవునికి ఎక్కడ పెద్ద పీట? మహా సృష్టికర్త కదా, ఇంత మహాదేవునికి, ఇంత భయంకరమైన దేవునికి మళ్ళీ ఎక్కడ గౌరవము? ఎక్కడుంది గౌరవం? ఇంకెక్కడుంది గౌరవం? తీసేశారు మీరు అందరూ కలిసి గౌరవాన్ని. ఈ రాజకీయ నాయకులకు ఎవరైతే ఉన్నారో పెద్ద పీట వేసే సంఘాలు ఏవవుతుంది దేవుని నామానికి ఇదంతా అవమానకరమే. గుర్తుపెట్టుకోండి, ఇదంతా అవమానకరం. మీరు చేస్తున్న ఇష్టానుసారమైన క్రియలు గుర్తుపెట్టుకున్న అవమానకరమే, దేవునికి అవమానకరమే. సంఘంలో పెద్దపీట ఎవరికైనా ఉందంటే మళ్ళీ చెప్తున్నా అది దేవునికి తప్ప ఇంకెవ్వడికి, మళ్ళీ చెప్తున్నా ఇంకెవ్వడికి పెద్దపీట వేయకూడదు. చాలా మంది గతంలో చెప్పిన మాటలు ఏంటంటే నేను వాక్యంలో ఎదుగుతున్నప్పుడు చెప్పండి గురువు లేని విద్య అంటే కుదుటి. ఎవరు చెప్పారని అడుగుతూ ఎవడు చెప్పాడు? గురువు లేని విద్య గుడ్డి విద్య. ఎవడు చెప్పాడు? ఎవడు చెప్తాను సేవలు అంటే గురువు లేని విద్య ఎవరు చెప్పారు నీకు? మిషనరీలు ఇలాగా చేశారనుకుంటావా? ఇలాగా చేశారనుకుంటావా? చెప్పండి. వారి మైండ్ వాష్ చేసి విశ్వాసులు, వాక్యం తెలియని విశ్వాసులు మైండ్ వాష్ చేసి మళ్ళీ వాక్యం తెలియని విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, అమాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ మైండ్ వాష్ చేసి నీ కింద సేవకులు, నీ కింద పనిగా పెట్టుకుంటావా? రేపు ఒక సేవకు నేను చూశాను, ఒక సేవకుని పని చేయాలంట. నేను తెలియదు కదా, నాకు మొదట్లో వాక్యం తెలియనప్పుడు ఆయన అన్న కొన్ని విషయాలు ఏంటంటే, ఆ వ్యక్తి ఇంతకుముందు ఒక వ్యక్తి ఉండేవాడు, ఇంతకుముందు ఒక వ్యక్తి ఎవరైతున్నా ఆ వ్యక్తి ఉండేవాడు చాలా పక్కా పని చేసేవాడు. బండలు తుడిసిన పని చెప్తున్నా, ఈ బండలు ఎవరుతున్నావు చూసారా, ఆ తుడిసిన ఆ అబ్బాయి సిగ్గుపడేవాడు కదా, నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు అంటే నాకు మైండ్లో ఉన్న వయసు ఏంటంటే, నాకు మైండ్లో ఉన్న వయసు ఏంటంటే నేను ఆయనకు పరిచయం వేయడానికి రాలా, ఇది దేవుని పరిచర్య. ఒక సేవకుడు మళ్ళీ చెప్తున్నాను, ఒక సేవకుడు అవ్వాలంటే ముందు సేవ చేసి ఆడాలి. రావడం మళ్ళీ చెప్తున్నాను, రావడం ఈ సంఘాల్లో పెద్దపీట వేసుకున్న ఈ సేవకులు సోకాల్డ్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో రావడమే సేవలు చేస్తున్నారు. రావడం వాళ్ళ బైబిల్ దరిద్రంగా ఈ దరిద్రం వచ్చేసింది క్రిస్టియన్లకు. రావడం వాళ్ళ బైబిల్ వాళ్ళు మోసుకోలేరు. రావడం అయ్యగారు వచ్చారు ముందు ఉడికి రావాలి, మళ్ళీ ముందు రావాలి. వీళ్ళందరికీ ఒకడు ఫెరారీలు, బెంజులు మళ్ళీ చెప్తాను వీటన్నిటిని దేనికి పెద్దపీట, వీటన్నిటికీ దేనికి పెద్దపీట. అందుకే మళ్ళీ చెప్తున్నాను, అందుకే ఇలాంటి దౌర్భాగ్యుల దగ్గర వాక్యం రాదు అన్న కయాపాలాగా వీళ్ళందరూ మనం ఈ మాట నేను అనకూడదు. రాడికల్గా మాట్లాడుతున్నాను ఈ మెసేజ్లో మాత్రం. ఈ మెసేజ్లో రాడికల్గా మాట్లాడుతున్నా, మీరు ఏమన్నా అనుకోండి, మీకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. బలిసింది వీళ్ళందరికీ, కొవ్వెక్కిపోయారు వీళ్ళందరూ. అందుకే
ఈ అన్న కయ్యపాలు కానీ మరి చెప్తున్నా ఆ ప్రాంతంలో ధర్మశాస్త్ర ఉపదేశకులకు కానీ శాస్త్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధర్మశాస్త్ర ఉపదేశకులకు శాస్త్రులకు సద్దుకైలకి వీళ్ళందరికీ ప్రత్యక్షం కాని వాక్యం ఏదైతే ఉందో దగ్గరికి రాని వాక్యం ఏదైతే ఉందో బాప్తిజం వచ్చి యోహాను దగ్గరికి వచ్చింది. మరి చెప్తున్నా సమాజంలో సత్యం చెప్పడానికి మరి చెప్తున్నా సమాజంలో దేవుని గురించి సత్యం చెప్పడానికి ఎలుగెత్తి చెప్పు, భయపడకుండా ఎవరికి భయపడకుండా చెప్పు. వస్తారు మరి చెప్తున్నా వాక్యం ఎత్తుకుంటూ వచ్చే ప్రజానికం ఉంటుంది, గుర్తుపెట్టుకో. వాక్యం వాక్యం కోసం వెతుక్కుని వచ్చే, వాక్యం కోసం ప్రయాసపడి మళ్ళీ చెప్తాను సేవకుని కోసం ప్రయాసపడే, సేవకుని కోసం ప్రాణాలు పెట్టే సంఘ విశ్వాసం వారు గుర్తుపెట్టక నువ్వు నిజంగా సత్యం కోసం నిలబడితే మళ్ళీ చెప్తాను నువ్వు నిజంగా సత్యం కోసం నిలబడితే, నువ్వు నిజంగా దేవుని సేవలో ఉన్నతమైన పనిగాడిగా నిలబడాలి అంటే, ఒక సోల్జర్గా మళ్ళీ చెప్తాను ఒక సోల్జర్గా నువ్వు నిలబడాలంటే గుర్తుపెట్టుకో ఆయన సత్యవాక్యం నీలో ఉండాలి. ఆయన సత్యవాక్యం కోసం నువ్వు నిలబడ్డావా మళ్ళీ చెప్తాను నీ కోసం ఆయన నిలబెట్టే మహా సైన్యం కూడా సిద్ధమవుతుంది. అదే సంఘం. కాపాడుకుంటూ గుర్తు నీ సంఘం నీ కష్టాల్లో నీతో ఉంటుంది, నీ బాధల్లో నీతో ఉంటుంది. నీ సంఘం గుర్తుపెట్టుకో. అలాంటి సంఘం ఆయన ఎప్పుడు నువ్వు సత్యవాక్యం కోసం నిలబడినప్పుడు. మరి చెప్తాను ఆ రోజు అన్నా కాయపల దగ్గరికి వాక్యం రాలేదంట. మరి చెప్తాను ఆ రోజు ధర్మశాస్త్ర ఉపదేశకులైన మళ్ళీ చెప్తాను ధర్మశాస్త్రం మెరిగిన శాస్త్రుల దగ్గరికి గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వాక్యం రాలేదంటే ఎవరి దగ్గరికి వస్తుందంట? యోహాను దగ్గరికి వచ్చిందంట. సత్యం కోసం మరి చెప్తాను నువ్వు సత్యం కోసం సమాజంలో నిలబడగలిగితే గుర్తుపెట్టుకో ప్రజానిక నీ దగ్గరికి వస్తారు. సంఘాలు చాలా మంది చూడండి, చాలా మంది చర్చిలు చూడండి, మరి చాలా చర్చిలు చూడండి, వీళ్ళందరూ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి, మెగాలోడని సంఘాలు మెగా సంఘాలు ఏవైతే ఉన్నావో ఆ చర్చిలన్నీ ఉంటాయి. వీళ్ళ సంఘాలు నేను మళ్ళీ సంఘాలు కొన్ని సంవత్సరాలుగా పరిచయం చేస్తున్నాం. ఒక 10-20 మంది విశ్వాసులు ఏడుస్తారు ఆ సంఘంలోకి. ఆ 10-20 మంది విశ్వాసులుగా 10 మంది ఉంటారు, 10 రాజకీయాలతో ఏడతాయి సంఘాల్లో. ఇది నేర్చుకుంటారు సంఘాలు, ఇప్పుడు నేర్చుకుంటారు సంఘాల పరిస్థితులు ఇవి. మరి చెప్తున్నా ఇవి ఎందుకు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా సంఘాల్లో పరీక్షలు చేస్తారు. వీళ్ళ దగ్గర ఎందుకు ప్రజానికం రాలేదు? వీళ్ళలో మరి చెప్తున్నా వీళ్ళలో సత్యం లేదేమో అనే డౌట్ కూడా ఉంటుంది. సేవకు నాతో అన్నాడు ఏంటంటే ఆయన 10 సంవత్సరాల నుంచి పరిచయం చేసిన తర్వాత చెప్పండి ఆ విశ్వాసం ఎవరుతున్నా ఆ విశ్వాసం ఇచ్చారంట. నేను కూడా అలాంటి పాస్టర్నే. నాకు 10 సంవత్సరాలు ఇప్పుడు చేయబడి 10 సంవత్సరాలు అవుతుంది చెప్పండి. ఈయన అన్నాడు 10 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత నాకు విశ్వాసం దేవుడు మహాసంఘాన్ని నాకు అర్థం కావట్లేదు. థియాలజీ తెలియదు. ఒక దేవుని సంకల్పం, బయలుపరచబడిన సంకల్పం ఒకటి ఉంది, బయలుపరచబడిన సంకల్పం ఒకటి ఉంది, బయలుపరచబడిన ఇంకో సంకల్పం. ఆ సంకల్పాన్ని అర్థం చేసుకోలేక ఒక సేవ అంటే అర్థం కాక వీటన్నిటిని చెప్పండి అర్థం కాక ఏదో బయటకు వచ్చి ఏదేదో అనేస్తున్నారు. వాక్యం ఏదో వస్తుంది. సమాజం అది చెప్తాను సమాజం నాశనమైనప్పుడు, సమాజం గుడ్డుబారిపోయినప్పుడు, ఈ సమాజం ఏదైతే ఉందో సమాజం వాక్యానికి కాకుండా వాళ్ళ పాపానికి వాళ్ళ పనికి మాల సిద్ధాంతాలకు పెద్దపీట వేసిందా? ఈ రాజకీయ నాయకులకు రొంపు రాజకీయాలకు సంఘం పెద్దపీట వేసిందా? చెప్తాను ఒక వ్యక్తిని దేవుడు మరి చెప్తాను ఒక వ్యక్తిని దేవుడు లేపుతాడు. అదే బాప్తిసం ఇచ్చి యోహాను ఆ రోజు లేపాడు. సత్యం చెప్పడానికి ఎంత ధైర్యంగా నిలబడ్డాడో ఈ ముందు వాక్యాలు చూడడం. ఈ ముందు వాక్యాలు మనం చూద్దాం. అదే సత్యం చెప్పడానికి మరి నీ సంఘంలో దేవుడు లేపాడు, ఒక వ్యక్తిని లేపాడు అని అంటే చెప్తున్నాను మీ సంఘాలు నిలబడవు. మరి చెప్తున్నాను మీ పనికి మనం బోధ చేసే సంఘాలు చెబుతున్నాను సంఘాలు నిలబడవు. ఇక చెప్తున్నానని ఒక పెద్ద మంచి ఇవన్నీ ఇంటర్నల్ టాపిక్స్ రెండు బయట చూసి బాగోదు. వాకింగ్ కంటిన్యూషన్ చేద్దాం ఒకసారి. అరణ్యంలో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు వాక్యం వచ్చింది. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిజం పొందవాలని యోర్దాను నది ప్రదేశం అందంతటా ప్రకటించుండదు. ఏ నది దగ్గర? యోర్దాను నది దగ్గర. ఏ నది దగ్గర చెప్పండి? వాగ్దానం కోసం దాటిన నది దగ్గర. అదే వాగ్దానం అదే ప్రాంతంలో మళ్ళీ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు నిమిత్తము. మారు మనసు పాప క్షమాపణ చూడండి. పాప క్షమాపణ ఉందా నా బైబిల్లో కొంచెం సిరిగిపోయింది. ఉందా? మారు మనసు నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం ఇస్తున్నాడట. దేనికోసం ఇస్తున్నాడు? మారు మనసు నిమిత్తము పాప క్షమ. ఎందుకు ఆ మారు మనసు పాప క్షమాపణ చూద్దాం. ముందు దాంట్లో తెలిసిందే అంటారా? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తం ఈ బాప్తిసం ఇస్తున్నాడు. ఎవరో? బాప్తిసం ఇచ్చి యోహాను. అప్పటికే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వీరు తయారైపోయారు, దేవునికి శత్రువులుగా వీరు మారిపోయారు. ఏదైనా తోటలో ఒక అవిధేయత జరిగింది. ఆ అవిధేయతకు దేవునికి మరలా దగ్గర చేయాలి ఒక పరిస్థితిలో ఒక ఉద్దేశంతో దేవునికి దగ్గర అవ్వాలని మోసేకి కొన్ని ఆజ్ఞలు ఇస్తే ఆ ఆజ్ఞల్ని వీళ్ళందరూ తిరస్కరించేశారు. వీళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనికి మాలిన ఉద్దేశాలకు పెద్దపీట వేశారు. అప్పుడే మందసం ఎగిరిపోయింది. మరి ఇప్పుడు అప్పుడే మందసం పోగొట్టేశారు. ఆ కాలంలోనే ఇజ్రాయెల్ ప్రజలు అవుతున్నారు దేవునికి వ్యతిరేకమైన ఉద్దేశాలతో అప్పుడు మనసాన్ని పోగొట్టారు.
కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మరి వ్యతిరేకంగా తయారైపోరు. వీళ్ళ పాప క్షమాపణ నిమిత్తం మారమని ఒరే మారండ్రా, ఒరే మారండ్రా అంటున్నాడు చూడండి. ఒరే మారండ్రా మార్గము సిద్ధపరచుడి, ఆయన తోలు సరారం చేయడి, ప్రతి పల్లము పూడ్చబడను, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడను, వంకర మార్గములు తిన్నవగను, కరకు మార్గములు నున్నవగను, సకల శరీరులు దేవుని రక్షణను చూతురు. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యంలో కేక వేసిన యొక్క శబ్దం అని యెషయా ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథం ముందు వ్రాయబడినట్టు ఇది జరిగిన. ఏది జరిగింది? అరణ్యంలో ఒకడు కేక వేస్తాడు. దేని గురించి అరణ్యంలో కేక వేస్తున్నాడు ఒకడు? చెప్పండి. అరణ్యంలో ఒకడు కేక వేస్తున్నాడు అంట. దేని గురించి వాక్యం అయితే చెప్తాను, అలాగే ముందుకెళ్తాను. మీరు తోతలో చెప్తాను, అలాగే ముందుకెళ్తాను. సత్యంలో ఒక శబ్దం చేస్తాడు యోహాను. దేని గురించి శబ్దం చేస్తున్నాడు? ప్రభు మార్గం సరారం చేయడి. అరణ్యంలో ఒక శబ్దం ఎవరిది? బాప్తిస్మ యోహాను. ఏం శబ్దం అంట? శబ్దం ప్రభు మార్గం సరళం చేయడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు చెప్పండి పల్లము చేయబడును, వంకర మార్గం తిన్నవగును. ఏవి వంకర మార్గం? ఏవి ఈ వంకర మార్గం? యోహాను సిద్ధపరుస్తున్నట్టు ఎందుకలా రాగింది? వంకర మార్గము, కరకు మార్గములు నున్నవగును. మనుషుల మనసుల స్వభావాల గురించి ఇక్కడ మాట్లాడుతుంది. ఒక మనిషి మనసు యొక్క అంతర్భాగ స్వభావాల గురించి కొన్ని ఇలా మాట్లాడుతుంది. ప్రతి మనిషి మారతాడు, ప్రతి మనిషి మార్చడానికి చెప్పండి ఆయన వస్తున్నాడు. అరణ్యంలో ఒక శబ్దం ఏంటంటే అది నా శబ్దం. బాప్తిస్మ యోహాను మాట్లాడుతుంది. అరణ్యంలో ఆ శబ్దము వినబడుతుంది. కేక వేసిన ఆ శబ్దము. కిందికి రాస్తున్నాడు చూడండి. ఇంకా అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జన సమూహం చూసి సర్ప సంతానము రాబో ఉగ్రతను తప్పించుకుంటే మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి, అబ్రహాముకు తండ్రి అని మీరు అనుకున్న మొదలు పెట్టవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది కనుక మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడదని చెప్పారు. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలని అతను అడుగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలను, ఆహారం గలవాడు అలాగే చేయవలనని వారితో చెప్పను. సుంకరును బాప్తిస్మం పొందవచ్చి బోధకుడు మేమేమి చేయవలని అడుగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకుని వద్దని వారితో చెప్పను. సైనికులు మేమేమి చేయవలని అతన్ని అడిగిరి. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీద అపనింద వేయకయు మీ జీతంతో తృప్తి పొందడని వారితో చెప్పాను. యోహాను మళ్ళీ మాట్లాడుతున్నాడు. సర్ప సంతానం బాప్తిస్మం ఎవరైతే యోహానుతో పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు బాప్తిస్మం మీద ఈ సుంకర్లు ఆ జన సమూహం ఎవరైతే సర్ప సంతానం అని ఎందుకు అంటున్నాడు చెప్పండి. మళ్ళీ యేసుక్రీస్తు అటు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువు శాస్త్రాల గురించి ఎవరి గురించి మాట్లాడతాడు ఈ మాట? అది మీకు తెలియాలి, ఎందుకంటే నాకు తెలియదు కనుక బైబిల్ నాకు తెలియదు కదా. కొందరి గురించి మాట్లాడుతూ ఆయన అంటారు సర్ప సంతానమా, మీరు మీ తండ్రి యొక్క అపవాది పిల్లలు. ఎందుకు మీరు అపవాది పిల్లలు? ఈ జూయిష్ కల్చర్లో మళ్ళీ ఈ యూదయ కల్చర్లో కొన్ని ఉన్నాయి, కొన్ని పాప సహితమైన భయంకరమైన హిస్టరీ రికార్డ్స్ ప్రకారం. హిస్టరీ రికార్డ్స్ ఏవైతున్నా హిస్టరీ రికార్డ్ ఈ జూవియస్ ఫ్లావియస్ ఆ వ్యక్తి కొంచెం రాస్తాడు. ఈ యూదా చరిత్రకారుడు, ఇతను ఇజ్రాయెల్ యూదా చరిత్రకారుడు. ఈయన కొన్ని మాటలు రాస్తూ ఎపిస్టన్ ఫైల్స్ ఏవైతే ఉన్నావో ఈ జూస్ కల్చర్ నుంచి ఇవన్నీ వచ్చాయి. యూదా కల్చర్ నుంచి ఎపిస్టన్ ఫైల్స్ మళ్ళీ చెప్తున్నాయి. ఈ ఎప్స్టన్ ఎవరైతే ఉన్నారో ఎప్స్టన్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ ఎప్స్టన్ ఎవడంటే యూదుడు, ఒక యూదుడు. ఈ యూదా కల్చర్ నుంచి మహాపాపం, మహాపాతకం, మహాభయంకరం పుట్టుకొచ్చింది సమాజం. మళ్ళీ ఎపిస్టన్ ఫైల్స్ మళ్ళీ మీరు చూస్తే చూడలేని దృశ్యాలు భయంకరమైన. మళ్ళీ ఆ పిల్లల్ని హింసిస్తే మళ్ళీ వాళ్ళలో నుంచి చెప్పండి ఆ పిల్లల్ని హింసించి చంపుతున్నాడు. వాళ్ళ నుంచి ఒక ఆమ్లం మళ్ళీ చెప్తున్నాను ఒక యాసిడ్ రిలీజ్ అవుతుందంట. ఆ యాసిడ్ రిలీజ్ అయితే మళ్ళీ చెప్తున్నాను వీళ్ళు తాగితేనంట చెప్పండి యంగ్గా తయారవుతున్నారంట. ఈ ఎలన్ మస్క్ గడు ఎవడైతే ఉన్నాడో ఆడు అడిగాడంట మళ్ళీ ఎక్కడా అని అడిగాడంట. ఎక్కడ వస్తాం మా పార్టీ మేము వస్తామని అడిగాడంట. అంత భయంకరమైన జూవిష్ కల్చర్. అందుకే దీని అంటున్నాడు ఈ పాప సహితమైన సమాజాన్ని అంటున్నాడు. చూడండి యోహాను సత్యవాక్యాన్ని ప్రకటించడానికి వచ్చిన దేవుని ఉద్దేశం ఏదైతుందో అనాది సంకల్పం, ఆయన ఇమేజ్ తో క్రియేట్ చేసుకున్న ప్రతి మనిషిలో చూడాలన్నా చెప్పండి. యోహాను కొన్ని మాటలు మాడుతారు. సర్ప సంతానం రా మీరు. ఎందుకు వీళ్ళు సర్ప సంతానం మళ్ళీ చెప్తున్నాను? పిల్లల్ని మళ్ళీ పిల్లల్ని తినేసే కల్చర్ ఆ జూయిష్ కల్చర్ లో ఉంది. ఇప్పటికి మళ్ళీ మీరు చూస్తారు లేదా ఎపిస్టన్ ఫైల్స్. మళ్ళీ వీడు ఎపిస్టన్ అనే వీడు ఎవడు? ఒక యూదుడు. అంత భయంకరమైన మళ్ళీ చెప్తాను. ఈ టెట్రమోనీలో ఉంటుంది ఏంటంటే ఈ
ఈ జోగిని వ్యవస్థలు వీటన్నిటికీ పెద్దపీట సమాజం ఏదైతే ఉందో సరే, బయట సమాజం ఏమో తెలియదు, కానీ ఇజ్రాయేల్ సమాజంలో, దేవుడికి ఇష్టమైన ఇజ్రాయేల్ సమాజంలోనే పెద్దపీట వేసుకున్నారు. మరి చెప్తున్నా, మీరు నమ్మగలరా? ఉంది మరి చెప్తున్నా, ఉంది. ఈ ఎపిసోడ్ మరి చెప్తున్నా, ఈ జూబిష్ కల్చర్లో భయంకరమైన విగ్రహారాధన, ఈ జూబిష్ కల్చర్, మరి ఈ యూదయ కల్చర్ ఏదైతే ఉందో, యూదయ కల్చర్లో మరి చెప్తున్నా పిల్లల్ని తినేసే, మరి చెప్తున్నాను పిల్లల్ని చంపి తినేసే ఒక భయంకరమైన కల్చర్ ఉంది. అందుకే దేవుని ఇమేజ్ చొప్పున, దేవుని స్వరూపం చొప్పున క్రియేట్ చేసిన ప్రతి మనిషిని తింటున్నారు. చెప్తున్నాను, ఇప్పుడు ఎపిసోడ్ ఎవడైతే ఉన్నాడో వాడు తింటున్నాడు. అందుకే దేవునికి మరి చెప్తున్నాను, దేవునికి సృష్టి విరుద్ధమైన కార్యాలు ఇవన్నీ వీళ్ళు చేస్తుంటే యోహాన్ అన్నాడు, సర్ప సంతానం రా మీరు, రాబో ఉగ్రతకు దేవుని ఉగ్రత తప్పించి మీ బుద్ధి చెప్పిన వాడు ఎవడైనా ఉన్నాడురా అంటున్నాడు. చూడండి, అలాగే ఆయన అంటాడు చూడండి, రా బుద్ధి చెప్పిన వాడేవాడు, మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. అబ్రహాము మగ తండ్రిని మారు మనసుకు తగిన ఫలం ఫలించడు. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టవద్దు. అబ్రహాము తండ్రి అని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు సంతానమే, మరి మీరు సంతానమైన అబ్రహాముకు ఉండే లక్షణాలు మీలో లేవు. మీరు సర్ప సంతానం, మీ తండ్రి అపవాది పిల్లలు మీరు అంటున్నారు. చూడండి, మీ తండ్రి అపవాది పిల్లలు మీరు అందరూ, మీరు సర్ప సంతానము, అబ్రహాం పిల్లలు మీరు చెప్పుకుంటున్నారు, కానీ అబ్రహాంకున్న లక్షణం, నిరీక్షణ, దేవుని పట్ల విశ్వాసం మీకు లేదురా. ఎక్కడో బానిసలో ఉన్న మిమ్మల్ని మరి చెప్తాను, ఇంత పెద్ద తెగగా అభివృద్ధి చేసి ఇంత మహారక్షణ మీకు కలిగజేస్తే, ఆ మహారక్షణను తృణీకరిస్తే, ఆ మహారక్షణ ఇంత పెద్ద మహారక్షణను మీరు తృణీకరిస్తే మీరు ఎలా తప్పించుకుంటారు అంటున్నాడు. చూడండి, మీరు ఎలా తప్పించుకుంటారు? ఇంత మహారక్షణను చూసిన మీరు ఇంకా వ్యతిరేకంగా దేవునికి సంఘ విద్రోహ శక్తులుగా, దేవునికి విద్రోహమైన శక్తిగా మరి రూపింపడితే మీరు ఎలా బాగుపడతారు? చెట్టు వేరే ఉంచబడిన గుర్తుపెట్టుకో. అబ్రహాము కలిగిన ఆ లక్షణాలే ఏదైతే ఉందో, విశ్వాసం ఏదైతే ఉందో, దేవుని పట్ల నిరీక్షణ, భయపడే తత్వం, దేవుని యందు భయభక్తులు ఏదైతే అబ్రహాం కనపరిచాడో అదే లక్షణాలు మీలో ఉంటే సరిలేదా? ఫలించని ప్రతి చెట్టు వేరన గొడ్డలు ఉంచబడింది, గొడ్డలతో నరికితే మరి చెప్తున్నాను అగ్నిలో కాల్చివేయబడతారు. అదే దాని నిత్యనాశనాన్ని గురించి, అగ్నిగుండం గురించి దేవుడు యోహాను మాట్లాడుతున్నాడు. చూడండి, సరే యోహాను మాట్లాడుతున్నా ఆ నిత్యనాశనం గురించి. యోహాను డైరెక్ట్ గా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వట్లా, డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. చూడండి, నాశనం అయిపోతారా మీరు అందరూ. ఏదో చెప్పగలుగుతున్నామా? అలాంటి సమాజానికి మరి చెప్తున్నాను, ఇలాంటి సమాజానికి, నాశనమైన ఈ సమాజానికి మరి చెప్తున్నాను, పాపంలో చచ్చిన భయంకరమైన వ్యతిరేక శక్తులు అదేం మరి చెప్తాను, సృష్టికి విరుద్ధమైన కార్యాలు చేస్తున్నారు ఈ సమాజానికి ధైర్యంగా యోహాన్ దగ్గర చెప్పగలుగుతున్నావు. నువ్వు నీ సంఘంలో బయట మరి చెప్తున్నావు, బయట వాళ్ళకి తర్వాత నీ సంఘంలో నువ్వు చెప్పగలుగుతున్నావు. ఒక విశ్వాస తప్పు చేసి తప్పని చెప్పగలుగుతున్నావా? తప్పు అని చెప్పి చెయ్యి, మళ్ళీ తప్పు అని చెప్పగలుగుతున్నావా? తప్పు అని చెప్పేసి దూరం పెడుతున్నావు. ఒక విశ్వాసం దూరం పెట్టినంత మాత్రం బాగుపడతాడా? దగ్గరికి తీసుకొని దేవుని ప్రేమ అంటే గుర్తుపెట్టు. ఫలించని ప్రతి చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది, గుర్తుపెట్టుకో. గొడ్డలి ఉంచబడింది, ఆ గొడ్డలి నరికితే నాశనమే మీకు. ఫలించండి, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి అంటున్నాడు. ఫలించాలి చెప్పండి. మళ్ళీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వచ్చి అడిగారు. ఏమని అడిగారంటే, బోధకుడా మేమేం చేయాలంటే నీకు 2 అంగిలు ఉన్నాయా? ఇంకోడికి లేని వాడికి. నీకు ఆహారం సమృద్ధిగా ఉందా? ఆహారం లేని వాడికి పెట్టు. ఇంకా రాస్తాడు చూడండి, అలాగా సైనికులు మేమేమి చేయవాలని అతను అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీద అపనింద వేయకయు మీ జీవితంతో సంతృప్తి పొందడానికి మీరు చెప్తున్నాను. మరి చెప్తున్నాను, యోహాను డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. చూడండి, యోహాను డైరెక్ట్ స్టేట్మెంట్స్ మరి చెప్తున్నాను. అధికారులైన మరి చెప్తున్నాను, గతంలో చెప్పుకుంటూ వచ్చాను ఈ పాట. అధికారులైన, ఎంపైర్ అయిన వీటన్నిటికీ ధైర్యంగా ఎదురుది సమాధానం చెప్పి ఒక మగసిరిగల మగాడు ఎవరైనా ఉన్నారంటే బైబిల్లో మరి చెప్తున్నాను. కొత్త నిబంధనలో నేను చూసిన, నాకు నచ్చిన మెయిన్, ఒక చరిత్రలో లిఖింపబడిన ఒక మహా అధ్యాయాన్ని తన కోసం ప్రారంభింపబడిన ఒక మహా వ్యక్తి ఎవరైతే ఉన్నారో, దమ్మున్న మగ సిరిగల మగాడు అని ఎవరైతే ఉన్నారో, బాప్తిజం యోహాను. చెప్పాలి మరి చెప్తున్నాను, చెప్పాలి, సమాజానికి చెప్పాలి, గుర్తుపెట్టుకో. ఆ రోజు చెప్పాడు యోహాను ఏమని చెప్పాడంటే, లంచాలు తీసుకోకండి, మీకున్న దాంట్లో సంతృప్తిగా తినండి, ఉండండి. మీకు ఇవ్వడం జీతాలు ఏవైతే ఉన్నావో సంతృప్తిగా తినండి. మరి చెప్తాను, ఎంప్లాయీ లైఫ్ లో కానీ మరి చెప్తాను, మీ జీవితాల్లో మీ జాబ్స్ లో మరి చెప్తాను, బల్ల కింద చేయబెట్టారా? మరి చెప్తాను, బల్ల కింద చేయబెట్టి అన్యాయపు సొమ్ము చెప్తున్నాను, న్యాయం చేయండి. మీకు మళ్ళీ ట్యాక్సులు కట్టి ఇవి కట్టి న్యాయం చేస్తారు. మాకు పెద్ద మనుషులు మీ దగ్గరికి వస్తే బల్ల కింద చేతులు పెట్టి అన్యాయం చేస్తున్నారు, చేతులు ఇరిగిపోతాయి, గుర్తుపెట్టుకో.
నీ ఆర్థిక పరిస్థితి ముందుకెళ్ళదు. నీ బాగుపడతాం అనుకుంటావా? బాగుపడతాను, అది నీ అమాయకత్వమే. బాగుపడతాను అని అనుకుంటే అది నీ అమాయకత్వమే. గుర్తుపెట్టుకో. ఒకరికి అన్యాయం చేసి మళ్ళీ చెప్తున్నావు, ఒక అన్యాయంగా చేసి, అన్యాయంగా నిందలు అన్యాయంగా బాధపెట్టి వారిని అన్యాయం, వారికి న్యాయం చేయకుండా ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, మేము ట్యాక్స్లు కడుతున్నాం, మేము ఈ ప్రభుత్వానికి ఇన్ని కడుతున్నామే, మాకు న్యాయం జరుగుతుందని ఆశతో, మరి గుండె నుండి ఆశతో భారంతో వస్తే వాళ్ళని నాశనం చేయడానికి నువ్వు లంచాలు తీసుకుంటే మరి చేతులు ఎరగబడతాడు. చాలా మంది చూడండి, మీరు ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనబడదు, మళ్ళీ చెప్తాను, ఇప్పుడు కనబడదు, వీటి ఎఫెక్ట్ ఇప్పుడు కనబడదు. మళ్ళీ మంచం ఎక్కావా, మంచం ఎక్కిచ్చాడా దేవుడు, మళ్ళీ చెప్తాను నువ్వు లేవలేవా, అప్పుడు మళ్ళీ చెప్తా ఎంత డబ్బు వచ్చి నేను కాపాడలేదు, ఈ లోకంలో నేను కాపాడలేదు అంటే మళ్ళీ చెప్తాను నీ మంచి నీకు తిరిగి వస్తుంది. గుర్తుపెట్టుకో. నువ్వు చెడు చేస్తావా, నీకు చెడు తిరిగి వస్తుంది. నీకు మంచి చేస్తావా, నీకు మంచి తిరిగి వస్తుంది. అలా యోహాను వాళ్ళందరితో చెప్పాడు. ఈరోజు దమ్మున్న సేవకుడు నువ్వు చెప్పు, సమాజంతో, సంఘంతో చెప్పు. వాళ్ళు బాధపడతారు, అది ఇది వాళ్ళకు ఆహాభావాలు దెబ్బతింటాయి. మరి చెప్తున్నాను, చెప్పండి. ఆ మనోభావాలు దెబ్బతిన్నాయంటే మరి చెప్తున్నాను సంఘం అవ్వదు, మరి చెప్తున్నాను సంతే అవుద్ది. ఆహాభావాలు దెబ్బతిన్నాయి, మరి చెప్తాను మా ఆహాభావాలు దెబ్బతింటాయి. చెప్పండి, మా ఆహాభావాలు దెబ్బతింటాయి. చెప్పండి, ఇంకా ఉన్నాయిగా ఆ ఫీలింగ్స్ దెబ్బతిన్నాయి, మమ్మల్ని ఇలా అనకండి అని అంటే సంఘం అవుతుంది. మరి చెప్తాను మా ఆహాభావాలు దెబ్బతింటాయి. చాలా 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 అంటారు కదా. మా ఆహాభావాలు దెబ్బతింటాయి, మా మనోభావాలు దెబ్బతింటాయి అంటే మా ఆహాభావాలు దెబ్బతింటాయి, మళ్ళీ మా ఆహాభావాలు దెబ్బతింటాయి, మా మనోభావాలు దెబ్బతింటాయి అంటే అది మళ్ళీ చెప్పకుండా, సత్యాన్ని చెప్పకుండా, ఇది తప్పమంటే తప్పని చేయకుండా చెప్పకుండా వాళ్ళ ఆహాభావాలు దెబ్బతింటాయి, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. సంఘం అవుతుంది, మరి సంఘం అవుతుంది సంతే అవుద్ది. సత్యం నువ్వు సత్యం చెప్పకుండా నీ సంఘం అనుకుంటే సంత అవుద్ది అది. మరి వాళ్ళు ఫీల్ అవుతారండి, మరి వారి చర్చ్ నుంచి వెళ్ళిపోతారండి, మరి వారు ఇదండి అదండి అవుతుంది. సంఘం అవ్వదు, సంత అవుతుంది. గుర్తుపెట్టుకో. సంఘం అవుతుంది, గుర్తుపెట్టుకో. సంఘం అవుతుంది, సంతే అవుతుంది. రేపు నువ్వు తప్పు చేసిన ఏమన్నారు, రేపు వాళ్ళు తప్పు చేసిన ఏమన్నారు, మళ్ళీ చెప్తున్నా సంఘంలో ఇష్టానుసారమైన నడక పెద్ద పీట వేసారో అది సంఘం అవుతుంది, సంతే అవుతుంది. ఎందుకు సంఘం అవుతుంది? ఇంకా అసలు చూడండి, అలాగే లంచాలు తీసుకొని ప్రజలు కనిపెట్టచ్చు. సమయం ఎంత అయింది? సమయం చాలా ఎక్కువైపోయింది. త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా ఉంది, దీన్ని ఎక్స్ప్రెషన్ చాలా ఉంది. మిగతాది అంతా ఇక కిందకి మరి ఇటు యువతల పేజీకి వచ్చేసరికి మొత్తం వంశావళి జీవనాలు చేస్తుందో దాని గురించి ఇక రాస్తాడు. ఇలా కిందకి చూడండి ఒకసారి. ప్రజలు కనిపిస్తూ ఇతడు క్రీస్తు అయి ఉంటేనేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనిచుండగా, యోహాను నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చును, ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను పాత్రుడను కాను అంటున్నాడు. చూడండి, చెప్పుల వారు విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలను అగ్నితో మీకు బాప్తిసం ఇచ్చును, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసి తన పొట్టులో గోధుమలు పోసి ఆరిన అగ్నిలో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పాను. పొట్ట ఎగిరిపోయినట్టు ఎగిరిపోతా అంటారు. మారకుంటే మళ్ళీ మారకుంటే పొట్ట ఎగిరిపోయినట్టు ఎగిరిపోతా, కాల్చి పాడేస్తాడు అంటున్నాడు. చూడండి, ఆయన చెప్పుల వారు విప్పటక నేను ఇంత మహాజనం మళ్ళీ చెప్తున్నాను. దేవుని అనాది సంకల్పాన్ని, అనాదిలో వధింపబడిన ఒక గొర్రె పిల్ల కోసం ఇంత మహాసంకల్పాన్ని పూనుకొని బాప్తిసం యోహాను ఎవరైతే ఉన్నా, ఈ బాప్తిసం యోహాను ఇంత మహాసంకల్పాన్ని పూనుకొని తల్లి గర్భంలోని పరిశుద్ధాత్మతో పుట్టి ఇంత మహాచరిత్ర సంగ్రామాన్ని లిఖించడానికి పుట్టిన యోహాను ఏమంటున్నాడు? ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను పాత్రుడును కాను, నాకంటే బలవంతుడు కూడా వస్తాడు. ఏంట బలం? బలవంతుడైన దేవుడు ఎక్కడా? యెషయా గ్రంథం 7వ అధ్యాయం త్వరగా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 9వ అధ్యాయం త్వరగా. నాకు అంత గుర్తులేదు. 9వ అధ్యాయం 6వ వచనం చదువుతాను ఒకసారి. ఏలైనా మనకు శిశువు పుట్టను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజముల మీద రాజభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమం కలుగునట్లు. ఏంటంట? మనకు శిశువు, ఆయన భుజం మీద రాజభారం. ఎందుకు ఆయన బలవంతుడు? నాకంటే బలవంతుడు ఒకడు వస్తాడు, ఆయన చెప్పుల వారు ఎప్పటికైనా నేను పాత్రగా. ఎందుకంత బలాన్ని ఆపాదిస్తున్నాడు అక్కడ? యెషయా గ్రంథం దాంట్లో ఈ ప్రవచన నెరవేర్పు గురించి, బలవంతుడు అన్న మాట గురించి మళ్ళీ దీన్ని కోట్ చేస్తే రాస్తారు. చూడండి, ఆయన భుజం మీద రాజభారం ఉంటుంది. ఎందుకంత బలవంతుడు? ఆయన భుజం మీద రాజభారం ఉంటుంది. నింగికి నేలకు మధ్య ఆలాడబడతాడు ఆయన భుజం మీద. ఇంత మళ్ళీ చెప్తాను, ఇంత మహారాజ్యం ఆయన భుజం మీద ఉంటుంది. మహాపాపమైన భుజం మీద ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, లోకమంతటి పాపం వచ్చి ఒక మహాపావుని మీద, పాపం మీద, పరిశుద్ధుని మీద, ఆయన మీద పడబోతుంది. ఆయన మీద పాపం పడబోతుంది.
పాపం మెరుగని, పాపం చేయని, తప్పు చేయని మహాపాపం మీద ఆ పాపం పడబోతుంది. వీళ్ళందరూ రక్షించడానికి, వీళ్ళందరికీ సువార్త చెప్పడానికి ఆ రాజ్యం ఏదైతే ఉందో, నిత్య రాజ్యం ఏదైతే ఉందో, ఆ రాజ్య భారం మీద భుజం మీద ఉంటుంది. బలవంతుడైన దేవుడు రాస్తారు చూడండి. ఆలోచనకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈ దేవుడు ఎలాంటి వాడు? పేదలకు మాత్రమే దేవుడా? ఈ దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? చిన్న కులాలకు మాత్రమే దేవుడా? ఈ దేవుడు ఎలాంటి వారు? కులాలకు మాత్రమే దేవుడా? ఈ దేవుడు ఎలాంటి వాడు? ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అనాదిలో ప్రణాళిక వేసిన ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఇంత మహాసంగ్రామ చరిత్రను లిఖించి తన ప్లాన్ లో ఫిట్ అయ్యేంత ప్రతి క్యారెక్టర్ ప్రతి పర్పస్ ఆయన క్రియేట్ చేసి చెప్పండి, ఇంత మహాసంగ్రామానికి పెద్ద పీట వేసిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆయన సంఘంలో నిలబెట్టుకొని ఈయన మహా చరిత్రను చెప్పండి చదవడానికి, వివరించడానికి, లేఖనాలతో క్రీస్తును స్థాపించడానికి నిలబెట్టుకున్నాడు. దట్ ఈజ్ ఆయన ఏంటంటే ఆలోచనకర్త. ఇంకేదో చూడండి, ఆశ్చర్యకరుడు, ఈయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. మరి చెప్తున్నాను, ఎందుకు ఆశ్చర్యకరుడు ఈ దేవుడు? మరి ఎందుకు ఆశ్చర్యకరుడు? మన పరిస్థితులు చూసుకుంటే మరి చెప్తున్నాను, మన పరిస్థితులు చూస్తే మరి చెప్తున్నాను, మనకు ఆరోగ్యాలు బాగాలేకపోయినా, మరి చెప్తాను, మన ఆరోగ్యాలు ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా భయపడకు. మరి చెప్తాను, నీ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా, నీ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా, నీ ఆలోచనలే నీకు మరణాంధకారాలుగా రోజు నువ్వు వెంబడిస్తున్నా, నేను నాశనం చేయడానికి నేను వెంబడిస్తున్నా. నీ ఆలోచనలే మరి చెప్తాను, నీ ఆరోగ్యాలు బాగాలేకున్నా, నీ పరిస్థితులు బాగాలేకున్నా, మరి చెప్తాను, నీ పరిస్థితులు బాగాలేకున్నా, నీ ఆరోగ్యాలు బాగాలేకున్నా, నీ ఆర్థిక పరిస్థితులు బాగాలేకున్నా, ఆశ్చర్యకరుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీ రాయల్ ప్రీస్ట్ నీకున్నాడు. గుర్తుపెట్టు. నీ ఆరోగ్యం బాలేకుండా, నీ పరిస్థితులు ఎలాగ అయిపోయినా, వీళ్ళందరూ కలిసి మూకముడిగా నేను నాశనం చేయడానికి చూసిన నీ పక్షాన రాయల్ ప్రీస్ట్ ఉన్నారు. గుర్తుపెట్టు. బలవంతుడైన దేవుడు, ఆయన పేరేంటి? బలవంతుడైన దేవుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు. ఇంత దేవుని పెట్టుకుని మరి ఆశ్చర్యకరుడైన దేవుడు, బలవంతుని, ఆలోచనకర్త పెట్టుకుని నువ్వు భయపడతావా? నీ ఆర్థిక పరిస్థితుల మీద కొట్టినా, క్రీస్తుని నమ్మానని నీ మీద కొట్టినా, నీ కుటుంబాన్ని మరి నీ కుటుంబం మీద నిందలు మోపినా, నీ మీద నిందలు మోపినా, నీ ఆర్థిక పరిస్థితులు నాశనమే, నీ ఆరోగ్య పరిస్థితి నాశనమే, ఈ ఆలోచనలతో నీ ఆర్థిక పరిస్థితి నాశనమే. భయపడకు. నీకు నీ రాయల్ ప్రీస్ట్ ఉన్నాడు. గుర్తుపెట్టుకో. ఆయన పేరేంటి? బలవంతుడైన దేవుడు, ఆలోచనకర్త, సమాధానకర్తకు అధిపతి. ఇంత మహారాజ్య భారాన్ని ఆయన భుజంలో మోస్తున్న దేవుడు చెప్తా నీకు తోడైనాడు. గుర్తుపెట్టుకో. నీ నిందల్లో, నీ వేదంలో, నీ పరిస్థితుల్లో, నీ భార్య పరిస్థితుల్లో, నీకు శత్రువులు ఎక్కువైపోతున్నప్పుడు, నేను అందరూ వదిలేసిన నీకు రాయల్ ప్రీస్ట్ ఉన్నాడు. ఆ రాయల్ ప్రీస్ట్ దావీదు ఛాయగా చూశాడు. ఆ దావీదు కన్నా గొప్ప రాయల్ ప్రీస్ట్ అనుకున్నాడు. గుర్తుపెట్టుకో. అందుకే ఆయన పేరు బలవంతుడైన దేవుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, సమాధానకర్త. అది అందుకే యోహాను అంటాడు, నాకంటే బలవంతుడు ఒకడు వస్తాడు. చెప్పండి, రాజభరమైన భూసోమ, నాకంటే బలవంతుడు వస్తాడు. ఆయన చెప్పుల వారు విప్పడకేరను, నేను పాత్రను కాను, నేను నీటిలోనే పాత్రతాను, నేను పశ్చాత్తాపం కొరకు మాత్రం ఇస్తాను, మారుమనసు పోతం మాత్రం ఇస్తాను. ఆయన శక్తిని చాటడానికి, ఆయన అంటే ఏంటి అని లోకానికి ప్రూవ్ చేయడానికి, ఒక మహాసాధకాలుగా మనం తయారు చేయడానికి అగ్నిలోనే బాప్తిజం ఇస్తాడు అంటాడు. మహాసాధకం, లోకానికి వెలుగుగా మహాసాధకాలుగా నేనైతే బాప్తిజం యోహాను అంటాడు, నేనైతే పశ్చాత్తాపానికి మారు మనసుకు మాత్రమే బాప్తిజం ఇస్తున్నా. ఆయన లోకంలో ఆయనకు సాక్షులుగా నిలబెట్టుకోవడానికి ఫైర్ లో బాప్తిజం ఇస్తాడంట. ఆయన కొరకు లోకంలో సాక్షులుగా నిలబెట్టుకోవడానికి, ఇంత మహాలోకానికి ఎదురు నిలబడి క్రీస్తు అనే రాజు ప్రకటించడానికి ఆయన అగ్నిలో బాప్తిజం ఇస్తాడు. నేను మారుమనసు మాత్రమే ఇస్తున్నాను, నేను మారుమనసు మాత్రం మన నిమిత్తం మాత్రం ఇస్తున్నా. ఆయన అగ్నిలో బాప్తిజం ఇస్తాడు. రాజును స్థాపించడానికి, క్రీస్తుని చెప్పడానికి నేను బాప్తిజం ఇస్తాను. అయినా ఆయన చేతిలో ఉన్నది. దీని గురించి మాట పొట్టులాగా ఎగిరిపోతాడు, పొట్టులాగా కాల్ చేస్తాడు. నువ్వు స్థిరంగా విశ్వాసం లేకపోతే మళ్ళీ చెప్తాను, పొట్టుకు ఎగిరిపోయే విశ్వాసం ఏదైతే నువ్వు కాలిపోతావు. నిరీక్షించి నిలబడు, దేవుని మీద విశ్వాసంతో నిలబడి గుర్తుపెట్టు. అలాగే కింద చదువుతాను ఒకసారి. ఇదిగాక అతను ఇంకా చాలా సంగతులు చెప్పి ప్రజలకు హెచ్చరించు, వారికి సువార్త ప్రకటించుండెను. ఇది మాత్రమే కాదు, ఇవి మాత్రమే ఇంకా చాలా సంగతులు చెప్తున్నాడు ప్రజలు. మళ్ళీ అందుకే లూకాసు వార్త ఎక్స్ప్లెనేషన్ అందుకు, మరి లూకాసు వార్త ఎక్స్ప్లెనేషన్ అవుతుందో, లూకాసు వార్త ఎక్స్ప్లెనేషన్ అందుకు సమకాలీన అధ్యాయాల్ని, సమకాలీన పరిస్థితుల్ని, సమకాలీన కాలాల్ని, కాలగతుల్ని
వీటన్నిటిని వివరిస్తూ చెప్తున్నాడు చూడండి. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా సంగతులు బోధిస్తున్నాడు. లోకాన్ని గురించి, మళ్ళీ లోకాన్ని గురించి, లోక వ్యూహాన్ని గురించి, సాతాను తంత్రాల గురించి, వీటన్నిటి గురించి చెప్తూ దేవుని ఉద్దేశాన్ని ఇలా నెరవేర్చండి, దేవునికి ఇష్టం ఇలా బ్రతకండి అని చెప్తున్నాడు చూడండి. అలాగే అయితే చతురార్థపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము అతని సహోదరిని భార్య అయిన హేరోది నిమిత్తము యోహాను అతన్ని గద్దించినందుకు. ఎందుకు గద్దించాడు? నేను ఎక్స్ప్లెయిన్ తర్వాత చూద్దాం. ఎందుకు గద్దించాడు? వీళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. దేనికి? వీళ్ళు అక్రమ సంబంధానికి పెద్దపెట్టేశారు. మళ్ళీ చెప్తున్నాను క్రీస్తును రిప్రజెంట్ చేసాను చెప్తున్నాను, భయపడకుండా సువార్త చెప్పాలి. క్రీస్తును రిప్రజెంట్ చేసాను, మరి చెప్తున్నాను క్రీస్తుని రాజును ప్రకటిస్తున్నాను, మరి చెప్తున్నాను సమాజానికి ఎలుగెత్తి సత్యానికి ఉన్నట్టుగా ప్రాణాలు పోతాయో, మరి చెప్తున్నాను ప్రాణాలు పోతాయో పోని మహా అంటే ఒక 20,000 బతుకుతాము, మహా అంటే పోతాం ఖచ్చితంగా పోవాలి. అంతలో మళ్ళీ చెప్తున్నాం ఈ దేవుని కోసం, మళ్ళీ చెప్తున్నాం ఈ దేవుని కోసం, ఈ రాయల్ ప్రీస్ట్ కోసం, నీ రాయల్ ప్రీస్ట్ కోసం నువ్వేవైనా చేసేది ఏదన్నా ఉందంటే ఆయన కోసం బతకడు. ఈ రాయల్ ప్రీస్ట్ కోసం, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుని కోసం, సమస్తాన్ని విడిచి, మహామహిమను విడిచి, రాజభోగాలను విడిచి, ఈ రాయల్ ప్రీస్ట్ కోసం మళ్ళీ చెప్తున్నాను, ఈ రాయల్ ప్రీస్ట్ కోసం మళ్ళీ చెప్తున్నాను, ఈ రాయల్ ప్రీస్ట్ కోసం నువ్వు ఏదైనా, ఈ రాయల్ ప్రీస్ట్ కోసం నువ్వు ఏదైనా చేసేది ఏదైనా ఉందంటే ఆయన కోసం బతకడు. ఈ రాయల్ ప్రీస్ట్ కోసం నువ్వు ఏదైనా చేసేది ఏదైనా ఉందంటే నీ కోసం చనిపోయాడు, నీ కోసం దిగొచ్చిన దేవుడే సశరీరుడిగా మన మధ్యకు వచ్చి చనిపోయే దేవుని కోసం మనం ఏదైనా చేసేది ఏదైనా ఉందంటే ఆయన కోసం బతకడు. మహామహిమను, రాజభోగాలను, మహామహిమను, ఉన్నత స్థితిగతులను, దైవత్వం కలిగిన దైవమే సశరీర తరచు నీ కోసం వచ్చి ఇగ్నోర్ చేయక, ఆయన ఇగ్నోర్ చేయకు, ఆయన ప్రేమిస్తున్నాడు, నిన్నే ప్రేమిస్తున్నాడు. నేను ఏనాడు ఆయన పక్కన పెట్టినాను అనుకుంటావు చాలాసార్లు. దేవుడు నన్ను పక్కన పెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు నువ్వు అనుకుంటావు. ఆయన మనసులో మెదిలే ప్రతి తలంపే నీకోసం, ఆయన మనసులో మెదిలే ఆయన మనసులో మెదిలే ఆయన మనసు ఆలోచనే నువ్వు గుర్తుపెట్టుకో. ఆయన మనసులో నా ఆలోచనే నువ్వు, ఆయన మనసే నువ్వు. అంతలా ప్రేమించాడు. అందుకే వాక్యం ఉంటుంది, యెహోవా ఆయన నలగొట్టుకు యెహోవాకి ఇష్టం. ఎందుకు ఇష్టమైంది? నీ కోసం ఇష్టమైంది. తనను తాను నలగొట్టుకోవడానికి దేవుడికి ఇష్టమైంది. ఎందుకో? నిన్ను ప్రేమించడానికి ఇష్టమైంది. అంత రాయల్ ప్రీస్ట్ మనకున్నాడు. దిగులు పడు పరిస్థితులు ఎలా జరిగిపోయినా, మళ్ళీ దిగులు పడు పరిస్థితులు అలా జరిగిపోయాను నేను దీని స్థితికి వచ్చేసింది. దిగులు పడక రాయల్ ప్రీస్ట్ రాజైన యాజకుడు నీకున్నాడు. అవన్నీ మర్చిపోయి చెప్తున్నాను. ఈ వివరణ ఏదైతే ఉందో, ఈ వివరణ అలా మన మధ్యలో మెతుకుతుంది. వాక్యాన్ని మధ్యలో నిలబెట్టుకొని దేవునికి సాక్షులుగా బ్రతుకుదాం గాక. మనం చివరి ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న తండ్రి, ఈ వాక్యాన్ని ప్రభా మాకు అందజేసిన స్తుతులు చెల్లిస్తూ, ఇది మా జ్ఞానం కాదు, ఈ జ్ఞానమయ్యేది ప్రభా మేము విశ్వసిస్తూ ఇది నీ మహిమ కొరకై కాబడిన పాత్రలుగా మేము ఉంటూ ప్రభా నీ వాక్యాన్ని అర్థం చేసుకున్న స్టాండర్డ్స్ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి నీవే మహిమ పొందమని, నీ వాక్యాన్ని మీరు పెట్టి ఫలింపచేయమని తండ్రి, మా ప్రాణాత్మ దేహ శరీరాలతో క్రీస్తూ నీకు లొంగిపోతూ యేసును ప్రార్థిస్తాను తండ్రి.